शिवाय गुरवे नमः। 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 పరమాత్మ రకరకాల యజ్ఞాలు అంటే కర్మలు చెప్పారు. దాన ధర్మాలు ఇలాంటివన్నీ కూడా, ప్రాణాయామం ఇది. సరే, అవన్నీ కూడా అంటే దాని యొక్క క్లిష్టత అవన్నీ మీరు అనుభవంతో తెలుసుకున్నారు కాబట్టి దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసిన ఒకే ఒక యజ్ఞము ఆ నామస్మరణ నిరంతరము నియమాలు పెట్టుకుని దీక్షలుగా చేయటమే. ఇహ మీ అందరికీ పాపం ఆహార నియమం కూడా చెప్పారు ఆయన. చాలా కష్టమైంది. ఇంకా ఎక్కడో ఇంకా ఆ ఆహార వ్యవహారాల పట్ల ఇంకా కాస్త మమకారం ఉన్నది. అది కూడా తొలగాలి. అందుకు మరలా వచ్చింది ఇక్కడ ఆహార సంయమం. ఆహార నియమం కూడా ఒకానొక యజ్ఞము. ఆహారం అనున్నది సామాన్య విషయమని కొందరు తలంచవచ్చు. కానీ గీతాచార్యులు భగవద్గీత అంటే తన యొక్క బోధలో సముచిత స్థానాన్ని ఇచ్చారు. చాలా చోట్ల దాని గురించి ప్రస్తావిస్తారు. చులకనగా చూడరాదు ఆహార విషయంలో. మోక్షమునకు కావలసిన ప్రధాన సాధనలలో అది కూడా ఒకటి. ఏలయనగా ఆహారము చేతనే మనస్సు ఏర్పడుతుంది. ఆహారం యొక్క స్థూల అంశముచే శరీరము, సూక్ష్మ అంశముచే మనస్సు. ఆహారం యొక్క శుద్ధత్వం వలన మనస్సు శుద్ధపడుతుంది. ఆహారము సాత్వికమైనచో ఆ సాత్విక అణులచే ఏర్పడు మనస్సు సాత్వికంగా ఉంటుంది. రజోగుణాత్మకములైన మాంసాది ఆహారములను స్వీకరించు మానవులందు, జంతువులందు క్రూరత్వాదులు ప్రత్యక్షముగా కనపడుతూ ఉంటాయి. ఇది చాలా సార్లు చెప్పబడింది. ఎంతమంది ఆచరిస్తున్నారో వాళ్ళకే తెలుసు. అది ఏదైనా సరే రజోగుణం కలిగించేవని ఇవి చెప్పారు. తర్వాత అవి కూడా చెప్తారు, కారాలు వాటి గురించి కూడా. అది ఒక్కటి మానలేకపోతున్నాము అంటే ఇక మీకు ఎలా లభిస్తుంది? ఎందుకంటే అది తిన్నప్పుడు అది మీ లోపల ఎలా జరుగుతుందో మళ్ళీ మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఆహారమే మీ యొక్క వ్యవహారం. ఆ ఆహారం తిన్నప్పుడు అందుకనే మసాలాలు అవి కూడా చాలా తగ్గించి వాడాలి. మితముగా ఉండాలి. అందుకే మితమైన హితమైన, అంతే తప్ప సగం తిని ఉండమని చెప్పలేదు, నీరసం వచ్చి పడిపోయేటట్టు. శరీరానికి ఎంత అవసరమో అంత ఆహారం స్వీకరించాలి. కాకపోతే ఆ ఆహారం సాత్వికంగా ఉండి తీరాలి. కటు ఆమ్ల లవణ ఇవన్నీ చెప్పాడు ఆయన. ఇంకా వివరంగా కూడా చెప్పాడు ముందర. ఏది అతిగా ఉండరాదు. ఏదైనా మితంగానే ఉండాలి, లవణముతో సహా. కాబట్టి వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే దోషమేం లేదు. తక్కువ తింటే నష్టం లేదు. కానీ అంటే బీపీలు ఉన్న వాళ్ళకి అది వేరే విషయం, కావాలంటే కొంచెం కలుపుకోవాలి. కానీ ఏదైనా మితము హితముగా ఉండాలి. ఏది అతి పనికి రాదు. ఇష్టం కదా అని ఏది కూడా. కాబట్టి ఆహారం అనేది సాధనలో ముఖ్య భాగమే అని చెప్పారు, కృష్ణ పరమాత్మే చెప్పాడు. కాబట్టి ఇంకా ఎక్కడైనా ఆహారం అంటే స్వీకరణలో ఇంకా ఏమన్నా మీలో ఉంటే మరి ఇప్పటికైనా మార్చుకుంటారా అనుకుంటే అది మీ ఇష్టమే. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి. కాబట్టి ఇంకా గురువు బోధలు అవన్నీ అయిపోయాయి.
నచ్చ చెప్పటాలు కోపటాలు ఇలాంటివన్నీ అయిపోయాయి. ఇంకా గురువు ఇక్కడ అవేమీ లేవు. అంటే ఈ యొక్క మీకు సంబంధించినవి అవి గురువుకి కనపడవు కదా. చాలా మంది కనపడనివన్నీ దాచుకుంటూ ఉంటారు కదా మీకు ఇష్టమైనవి. ఆహారాన్ని కూడా దాచుకున్నారు అనుకోండి, అంటే మనస్సు ప్రభావం పొందుతుంది. అందుకే ఎక్కడంటే అక్కడ తినకూడదు అన్నారు, ఎవరితో అంటే వాళ్ళతో వండించుకోకూడదు అన్నారు, అశుభ్రంగా ఉన్న దగ్గర అని. శుచి శుభ్రత ఉండి తీరాలి అని చెప్పారు. అనారోగ్యం కలిగితే ఇంకా సాధన ఏం చేస్తారు మీరు? అనారోగ్యం కావాలండి అసలు ఇంకో ఎవరో వండుతారు వాళ్ళు. నేను కొన్ని చెప్పాను మీకు. వాళ్ళు ఏడుస్తూ వంట చేస్తే ఏదో తప్పని పరిస్థితుల్లో ఒక ఫంక్షన్ వచ్చింది, క్యాటరింగ్ ఇవన్నీ జరుగుతాయి, అది ఒక రోజుకే కాబట్టి పర్వాలేదు. ఆ నామస్మరణ చేస్తూ దాన్ని నివేదన చేసేస్తే దానిలో ఉన్న దోషాలు పోతాయి, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఎక్కడంటే అక్కడ హోటళ్ళకు కూడా వెళ్ళొద్దని నేనేం అనటం లేదు. సాధకులు ముఖ్యంగా కొన్ని కఠిన, నిన్ననే చెప్పారు, కఠోర నియమాలు ఆ సమయంలో వెళ్ళరాదు. ఎందుకంటే సాధకుడి మనస్సు ఇంకా దాని ఎందుకు పూర్తిగా లగ్నం కానప్పుడు ఆ ఆహారం స్వీకరిస్తున్నప్పుడు అది మనసులో అయినా ఆ నివేదన చేసుకోవటం మర్చిపోతే ఆ తిన్న ఆహారం ఎవరో వండుతారు, వాళ్ళు ఎలాగా అసలు ఇక బాహ్యంలో మీకు తెలిసిందే ఎలా ఉంటుంది అని. అందువలన కొంత కఠిన నియమాలు పెట్టుకోవాలి అని చెప్పారు, నిష్ట పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క రజోగుణాన్ని పెంచే ఆహారం పట్ల చాలా కఠినంగా ఉంటే తప్ప మనస్సు పరమాత్మ యందు లగ్నం అవ్వదు. అందువల్ల ఆహార నియమాలు కూడా అత్యంత ఆవశ్యకమైనవే, అందులో ఏం సందేహం లేదు. ఆయన చెప్పినట్టు చులకనగా చూడరా, అలాగే చెప్తారులేండి, నేను తింటూనే ఉన్నాను, నాలో ఏమన్నా కోపాలు ఆవేశాలు వచ్చాయా అని అంటే సమాధానం ఏం చెప్తారు కదా. మూర్ఖంగా మాట్లాడినప్పుడు సమాధానం రాదు. దాన్ని అర్థం చేసుకుని అది పాటించిన వాడికి దాని యొక్క సత్ఫలితము లభిస్తుంది. పెద్ద ఫ్యాక్టరీలో చిన్న మేకు సరిగా లేనిచో ఆ ఫ్యాక్టరీ అంతా ఎలా ఆగిపోవునో, రైలు పట్టాలపై ఒక చిన్న శీల ఊడినిచో రైలు బండికి ఘోర ప్రమాదం ఎలా వాటిల్లునో, అలాగే ఆహార నియమమును ఒక చిన్న విషయము సరిగా లేనిచో మోక్ష ప్రయత్న రూప యంత్రాంగం అంతయు స్తబ్దమైతుంది. ఆహారం శుద్ధముగా ఉండిన మనసు శుద్ధముగా ఉంటుంది, అప్పుడే మోక్ష ప్రాప్తి. కాబట్టి మీకు ఇప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు ఏంటంటే చేస్తారు, ఎన్ని మందులు మింగుతారు, ఎన్నాళ్ళు మింగుతారు, చేయలేదు. ఆలోచించాలి. ఇవన్నీ కూడా అతిగా తిన్నా, ఎక్కడంటే అక్కడ తిన్నా, శుచి శుభ్రత పాటించకుండా ఎందుకు పూర్వకాలంలో మహిళ ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఆడవాళ్ళకి ఆ 3 రోజులు వాళ్ళు వంట చెయ్యరాదు, ఎందుకు వాళ్ళు ఎవరిని తగలరాదు అన్నారు. చాలా సూక్ష్మంగా ఉంటాయి, సూక్ష్మంగా అయిన క్రిములు మీకు కనపడతాయా? కనపడవు. వాటిని మీకు కలగాపులగా కలిపేశారనుకోండి, కలికాలం అందుకే ఇంత భయంకరం. రోజుకో రోగం, కొత్త కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మరి అంతా కలగాపులగం అయితే రాకేమవుతాయి, అవుతాయి. దానికి నియమాలు లేవన్నారు కానీ ఇంట్లో కోరికలు అలా ఉన్న వాళ్ళు ఇది చెయ్యాలి. సరే, కొంతమంది ఇప్పుడు ఇళ్లలో కుదరట్లేదని ఏదో చెప్తున్నారు అనుకోండి, దానికి ఏమి చేస్తారు? అందువల్ల ఎంతటి శుభ్రత పాటించాలో ఆ శుభ్రత పాటిస్తే సాధకులు తప్పకుండా. అందువలన ఆహార నియమం అనేది కూడా అత్యంత ఆవశ్యకమైనదే. మనస్సు ద్వేషపూరితంగానో కోపంగానో ఉండకుండా ఉండాలి అంటే మీరు తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అనవసరంగా కారాలు మిరియాలు అంటారు చూసారా, అవన్నీ తీసుకుంటే అలాగే ఉంటుంది మనస్సు, మాట అలాగే వస్తుంది. మనస్సు అలా ఉన్నప్పుడు మాట ఎందుకు రాదు? ఆలోచించుకోండి. మీ మాట అప్పుడు ఆహార నియమాలు పాటించే వాళ్ళ గురించి చెప్తున్నా. ఆ పాటించినప్పుడు మాట ఎలా ఉంది కటువుగా, పాటిస్తున్న తర్వాత ఎలా ఉంది, ఆ తేడా గమనించాలి. చాలా కొంచెమే వాడుతున్నామండి, చాలా తగ్గించేసామంటే ఆ కొంచెం చాలు, మళ్ళీ ఎక్కువ వాడతాను. అది ఎప్పుడో మళ్ళీ మనసు ఏం ప్రేరేపిస్తుంది, పర్వాలేదులే ఒకసారి తిందామని మళ్ళీ
అనుకుంటారు. పూర్తిగా మానేసి, అందుకనే కఠోర నియమాలు అన్న ఆ దీక్షలు తీసుకోమన్నది అందుకనే. ఎందుకంటే ఒక వ్రతం మన దీక్ష తీసుకుంటే ఆ నియమాలు పాటించాలి. ఇప్పుడు అయ్యప్ప మాలలనండి, ఇంకోటండి, సత్యనారాయణ వ్రతం అనుకోండి, అవి ఇవి తినేయరు కదా, అలా ఉంటారు. తినరం. ఏదో పండో ఫలమో తిని ఉంటారు. ఎందుకు వ్రత సమయంలో ఇబ్బంది కలగకుండా, శరీరం అనేది రకరకాల ఇది, అందువల్ల ఎందుకు భోజనం చేయనివ్వరు, ఎందుకు టిఫిన్లు అవన్నీ తినకూడదు అంటే, నువ్వు వ్రతానికి కూర్చుని ఎదురుగుండా పరమాత్మను పెట్టుకుని అప్పుడు నువ్వు శారీరక ఇబ్బందితో మధ్యలో లేచి వెళ్ళరాదని చెప్పి నియమాలు పెట్టారు. అంతే తప్ప తినకుండా భగవంతుడికి చెయ్యమని కాదు ఉద్దేశం అక్కడ. నువ్వు నిరాహారంగా ఆయనకి చెయ్యమని చెప్పలేదు. ఆ వ్రత నియమంలో నువ్వు తోరం కట్టుకుని ఆ బంధనం చేస్తాడు బ్రాహ్మడు, చేసినప్పుడు అక్కడ కూర్చుంటే అది పూర్తయ్యే వరకు నీవు లేవరాదు. ఎందుకు, అక్కడ అష్టదిక్పాలు అందరూ ఎంతో మందిని ఆవాహన చేశారు. వారందరూ కూర్చుంటే ఎంత అమర్యాద, అక్కడి నుంచి వెళ్ళిపోతే. పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళిపోతారా, వాళ్ళని ఒక్కళ్ళని వదిలేసి అక్కడ వెళ్ళరాదు. అంటే అది మినిమం గౌరవం ఇవ్వటం. ఇంటికి వచ్చిన అతిథి అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి మర్యాద ఇవ్వటం వల్ల మీకు మంచిది. అంతేగాని వాళ్ళకి మర్యాద ఇవ్వకపోతే మీ సంస్కారం సరే ఏదో జరుగుతుందో అది అనుభవిస్తారు అంటే అదంతా. కాబట్టి ఇక్కడ మీరు ఆ పరమాత్మని పిలిచారు మీ ఇంటికి, మీ కోరికల కోసం పిలిచారు ఆయన, ఆయన పరివారాన్ని పిలిచారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు ఈ శారీరక ఇబ్బంది వల్ల మీరు వెళ్ళిపోతే అది మరి పరమాత్మకు చేసిన అవమానం జరుగుతుంది కదా. మరి అలాంటప్పుడు ఆయన మీ కోరిక ఎలా తీరుస్తారు? కోరిక ముందు పాపం వచ్చి చేయొచ్చు. అందువల్ల కొన్ని వ్రతాలకి వాటికి ఆహారం కూడదు అని చెప్పారు. అంతే తప్ప మిమ్మల్ని తినకుండా కూర్చుని చేసేయమని ఏం చెప్పలేదు అలా. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, లేదండి నేను ఇది చేసుకోగలనని. అలాంటి మూర్ఖపు మాటలు ఉండరాదు. అందువల్ల కొన్ని అలా పెట్టారు. అలా గనక మీరు కూడా సాధన ఎందు పరిపూర్ణత పొందే వరకు అని కఠోర నియమాలు కనుక పెట్టుకుంటే నిష్టలు, అది సులభంగా అయిపోతుంది. లేదనుకోండి ఎంత అవస్థ, పొందలేకపోతున్నందుకు ఇప్పుడు అవస్థే కదా అది. అవును. కాబట్టి మనసు శుద్ధంగా ఉండాలి, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. బాగా మసాలాలు తినేసి ఆయాస పడిపోతే పొట్టలో అంతా ఏదన్నా అయితే ఇంకేం చేస్తారండి, మనసు శుద్ధిగా ఎందుకు ఉంటుంది? అది తినదాని గురించి ఆలోచిస్తుంది. ఇంకా కొంచెం అది పడితే బాగుంటుంది. శుద్ధి అంటే అర్థం అది. మీరు శుద్ధి అంటే ఏదో వేరేగా అనుకునేది. తినదాని గురించి ఆలోచిస్తారు కదా ఇంకో గంట సేపు. బాగాలేకపోయినా అదే ఆలోచిస్తారు, బాగున్నా అదే ఆలోచిస్తారు సాధకులు. అందుకని ఒక నియమం పెట్టుకున్నారనుకోండి, సాత్వికంగా తిన్నారనుకోండి, గొడవ లేదు కదా అసలు. దాని గురించి ఆలోచించవలసిన ఆవశ్యకతే లేదు, హాయిగా ఉంటుంది. అందుకని ఆహారం మీద ఇలాంటి శ్రద్ధ అవసరం, వేరే శ్రద్ధలు అక్కర్లా. ఎంత కావాలో శరీరానికి ఆ తగ్గ అంటే ఆ అందరికీ ఒకేలాగా ఎలా ఉంటుంది? ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు. కాబట్టి తక్కువ తిన్న వాళ్ళని చూసి ఎక్కువ తిన్నవాడు మానేసి వాడు పడిపోతాడు. అలా ఉండరాదు. నీ శరీరానికి ఎంత కావాలో అంత నువ్వు తీసుకో. అందులో ఏం మొహమాట పడాల్సిన అవసరం ఏమీ లేదు. సాధనకి శక్తి కావాలి కదా, కూర్చోవాలన్నా, నడిచి చేయాలన్నా, ఎలా చేయాలన్నా శరీరం నీకు సహకరించాలి. కాబట్టి శరీరానికి కావాల్సిన ఇంధనం పొయ్యాలి, ఆ ఆహారంగా తీసుకోవాలి. దానిని కాస్త శుచి శుభ్రంగా ఆ వంట చేసే వాళ్ళు కూడా నామస్మరణ చేస్తూ అలా అన్నారనుకో, అది వాళ్ళకి హితాన్ని కలుగచేస్తుంది. అప్పుడు మనసులో ఏదీ లేదు, సరిపడా తిన్నారు కాబట్టి ఆయాసం లేదు. ఇక వాటి మీద శ్రద్ధ లేదు కాబట్టి, అంటే అన్ని కూడా మామూలుగా ఉన్నాయి. అటు మసాలా ఎక్కువ లేదు, ఇటు కారాలు ఎక్కువ లేవు, ఉప్పులు ఎక్కువ లేవు, సమంగా ఉంది. కాబట్టి ఇక మనసు వాటి గురించి ఆలోచించదు. కాబట్టి మనసు శుద్ధంగా ఉంది కదా, అప్పుడు మనసు సాధన చేస్తుంది తిన్నాక. లేకపోతే తిన్నాక ఏమవుతుందండి? ఎన్నో వస్తాయి. నీరసం, ఆయాసం. కేవలం నిద్ర ఒక్కటేనా? ఎన్నో లేదు. వస్తాయి, రకరకాలు ఉంటుంది. అందరికీ కేవలం నిద్రే ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క. సుష్టిగా తిన్న వాళ్ళు కూడా నిద్రపోలేరు, ఆయాసంతో ఏం నిద్ర వస్తుంది వాళ్ళకి? ఇలా రకరకాలు శరీర తత్వాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అందరికీ ఒకే విధమైన అవస్థ ఉందని ఎలా చెప్తారు? చెప్పడానికి లేదు. కాబట్టి ఎవరి శరీరం గురించి వాళ్ళకే తెలుసు. కాబట్టి వాళ్ళ శరీరానికి ఏది హితమో అది మాత్రమే తీసుకోవాలి. అంతే తప్ప పక్క వాళ్ళు తింటున్నారని మనం కూడా మీరు కూడా తిన్నారనుకోండి, మీ శరీరం
ఎవరి శరీరం వాళ్ళదే, కాబట్టి అలాగే తినాలి. ఆహారము మితముగాను సాత్వికముగాను న్యాయార్జితమగు, చూసారా, భగవదర్పితముగాను నియమిత కాల సేవితముగా ఉండాలి. కానీ నియమితం, ఎప్పుడైతే తింటారో రోజు ఒక ఆ సమయాన్ని మనం పాటించాలి అంటారు. ఎందుకంటే అది కూడా ఆ సమయానికి ఆకలి అంటూ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు తినే వాళ్ళకు కూడా అది ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి ఉంటుంది. అది ఒట్టిగా అలా అంటుంది, సరే కదా అని లోపల పడేస్తే మెషిన్ పాడవుతుంది. నానా ఇప్పుడు రావటం లేదండి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉద్యోగాలు, అర్ధరాత్రి తెల్లు ఎప్పుడు తింటారో తెలీదు, ఓ సమయం లేదు, ఏమీ లేదు పాపం, మరి ఉద్యోగాలు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే, నువ్వు గట్టిగా నేను ఈ సమయంలో నేను తిని తీరాలి, నాకు ప్రపంచమైనా పర్వాలేదని నువ్వు గట్టిగా అంటే బాస ఏమంటాడండి? ఏమి అనడు. అంటారా? ఏదో మీటింగ్ లో ఉంటే లేచి రాకూడదు, కానీ వర్క్ చేస్తున్నప్పుడు 10 నిమిషాలు షట్ డౌన్ చేస్తే ఏమవుతుంది అంటాడు. సతం విహాయ భోక్తవ్యం అని చెప్తారు. అన్ని పనులు మానేసైనా భోజనం చేసి తీరాలని చెప్తారు. ఓ శ్లోకం ఉంటుంది, అది మానేసి ఇది మానేసి అది. సరే ఇప్పుడు భోజనం గురించి కాబట్టి అది, కాబట్టి తినాలి ఆ సమయానికి. ఏదో ఎప్పుడో ఏదన్నా అనుకుంటే అది ఓకే. కాబట్టి నియమిత కాల భోజనం భగవదర్పిత మగు, అంటే ఆ నామస్మరణ. ఇక్కడ మీరు మళ్ళీ లేచెళ్ళి దేవుడికి నివేదన అని కాదు, నామస్మరణ చేస్తూ ఆ యొక్క ఆహారాన్ని స్వీకరించమని. లోపల ఉన్నది ఆడే కదా, ఎవరున్నాడు లోపల? పరమాత్మ ఉన్నది. ఆయనకు ఆహుతి వేస్తే ఒట్టిగా ఆహుతి మంత్రంతో వేస్తారు అగ్నిలో. అదే విధంగా మీరు కూడా ఆ నామస్మరణ చేస్తూ గనక ఆ యొక్క ఆహారాన్ని స్వీకరిస్తే, అందుకే సర్వకాల సర్వ అవస్థల యందు నామస్మరణ అని చెప్పి దానిలో ఉన్న దోషాలు ఆయన నివారిస్తారు. అప్పుడు ఆ ఆహారం మీకు హాని చెయ్యదు, హితమును చేకూరుస్తుంది. ఇక న్యాయార్జితం, ఇది ఎంత కష్టం కదండి. కాబట్టి మీ సొమ్ము న్యాయార్జితమా కాదు, ధర్మంగా. అధర్మం సొమ్ము ఎప్పుడు శరీరానికి కీడు చేసి తీరుతుంది, అనుభవించవలసిందే. ఎందుకంటే సంపాదిస్తున్నప్పుడు తెలీదు, కావాలనే అన్యాయంగా ఆర్జిస్తారు. కానీ తర్వాత అనుభవించేటప్పుడు ఏడిస్తే ఏం లాభం అండి? అది అన్యాయం అని మీకు తెలుసు, ఆ సొమ్ము అలా సంపాదించకూడదని తెలుసు, కానీ సంపాదించేసి ఆ తర్వాత అనుభవించేటప్పుడు అయ్యో నేను ఇలా చేశానంటే ఏమన్నా ఉపయోగం ఉందా? ఉండదమ్మా. వారు అన్యాయం సొమ్ము కూడా తీసుకెళ్ళదన్నా, అది అలా సంపాదించావు కాబట్టి అది మఠానికి ఇవ్వడానికి వీలు లేదని చెప్పారు ఆయన కరాఖండిగా. ఆయన ఏమి సరేలే తీసుకోలేదు. మీరు గుళ్ళు గోపురాలు కట్టించినా దానాలు చేసినా ఏది చేసినా ఆ యొక్క క్షాళన అవుతుందని భావించరాదు. కాబట్టి అన్యాయం సొమ్ము అనేది చాలా చెడు చేస్తుంది, భయంకరంగా ఉంటుంది. అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అది. కాబట్టి సొమ్ము ఎప్పుడు కూడా, అంటే మీరు ఏ ధనం మీకు అవసరానికి మీరు సంపాదిస్తారో, అందుకని అవతల వాడికి ఉంది కదా అనో, లేదా తల్లిదండ్రులకు ఉంది మాకు ఇవ్వక ఏం చేస్తారని పీడించి తీసుకోవటమో, ఇలా రకరకాలుగా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇవ్వక ఏం చేస్తారు అని, నాకు కావలసిన సొమ్ము నాకు ఇవ్వవలసిందే నువ్వు, ఇలా రకరకాలు బాహ్య సంపాదన, ఈ ఆస్తి గొడవలు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అన్యాయపు మార్గాలవన్నీ కూడా దేనికి మనకి వాళ్ళతో దెబ్బలాడి తీసుకుంటే ఏమిటి ఉపయోగం? పరమాత్మ చెప్పిన ప్రథమ సూత్రం మనం ఎప్పుడూ మర్చిపోరాదు. నీదన్నది నీ దగ్గరికి వస్తుంది, నీది కాంతి రాదు. రాని దాని గురించి వెంపర్లాట దేనికి? ఏ కోర్టుకో వెళ్ళి చేసి ఎందుకంటే అవసరమా? మనసు ఏమన్నా శుద్ధంగా ఉందా? అంటే ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? సాధకుడికి చెప్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఆఖరికి అందుకే నేను చాలా సార్లు చిట్టీల గురించి కూడా చెప్పాను, వెయ్యొద్దు, అది అన్యాయం సొమ్ము. ఎందుకంటే ఒక చిట్టి వాళ్ళకి మిగులుతుంది, మరి పరుల సొమ్మే కదండి. ఇక్కడ వీడు కష్టపడేది ఏమన్నా ఉందా? ఉండదు. కష్టపడేది ఏం లేదు, ఇదేం ఉద్యోగం కాదు, వాళ్ళ సొమ్ము కష్టార్జితం.
వాళ్ళకి తెలియదు ఆ బ్యాంకులో వేసుకోవచ్చురా హాయిగా ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు, ఇంకా వడ్డీ కూడా వస్తుంది, 5 నెలలకు 6 నెలలకు 3 నెలలకు కూడా. తెలియదు పాపం. ఇక్కడ ఏదో అంటారు, ఎంతమంది సొమ్ములు ఎగ్గొట్టి వాడు పారిపోలేదండి కోట్లు తీసుకుని, అయినా బుద్ధి రాదు మనుషులకి, అయినా సరే మళ్ళీ చిట్టీలు వేస్తారు. ఉమ్, అంటే రకరకాలు మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు. ఉంటారు. మనకి ఏదో డబ్బు వచ్చేయాలి అనుకున్నప్పుడు అవతల వాడు కూడా తయారవుతాడు. ఎన్ని వింటలేదు, ఎంతమంది అలాగా తీసుకుని పారిపోలేదండి, ఎన్నో రకాల మోసాలు యా. అన్ని ఉన్నాయి, ఎవరు తెలియదు వాళ్ళవి. కానీ ముఖ్యంగా సాధకులు అనండి, పరమాత్మ మీ యందు అనుగ్రహం కలిగి ఉండాలి అన్నా మీలో ఆ అన్యాయపు సొమ్ము అనేది ఉండరాదు. యా. మీ దగ్గర ఉండరాదు అన్యాయం సొమ్ము. ఒక అతను ఏడుస్తాడు, ఇంకా అతని భార్యకు అతనికి ఏదో కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. చాలా రోగాలకి మన సూక్తంలోనే ఇక్కడ ఉంటుంది, ఏ ఏ పాపం చేస్తే ఏ రోగం వస్తుందో కూడా ఉంటాయి. కర్మతో అనుభవించే రోగాలు వేరండి. పాపములతో అనుభవించి అంటే కర్మ పాపం ఒకటే కాదు, దీంట్లో కూడా కాదు. చాలా సూక్ష్మాలు ఉంటాయి. పాపపుది అనుభవించటం అనేది ఈ జన్మలోనే జరుగుతూ ఉంటుంది. ఆ పాపము యొక్క అనుభవం వేరుంటుంది. ఇవి చాలా పెద్ద లెక్కలు. సరే ఏదేమైనా పెరియవారికి అతను ఏడుస్తాడు, అసలు పెరియవారు అతనికి దర్శనం ఇవ్వరు. వాడంత పాపి లేడు కాబట్టి నేను అసలు అతనికి దర్శనమే లేదు. అతను ఆ మధ్యవర్తి దగ్గర చాలా ఏడుస్తాడు, ఇంకా ఒక్కసారి నాకు అనుగ్రహం ఇవ్వు. సరే అప్పుడు ఆయన కరుణతోటి సరే ఏడుస్తాడు, ఎలా నన్ను, అవును స్వామి నేనంతా పాపమే చేశాను, నా సంపాదన పాపముదే, అందులో సందేహం లేదు, నేను ఒప్పుకున్నాను, నన్ను ఏం చేయమంటారు, నాకు సెలవు ఇవ్వండి స్వామి, దీని నుంచి నన్ను రక్షించండి అని ఏడుస్తాడు. అప్పుడు ఆయన అంటారు, మరి నేను చెప్పింది నువ్వు చేసి తీరుతావా అన్నాడు. తప్పకుండా చేస్తాను, ఎలాంటిదైనా. ఆయన అప్పుడు వేదాలను పరిరక్షణ చెయ్యని చెప్పాడు. ఎంతో మంది వేద పండితుల్ని, ఒక పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ తనది, ఆ వేద పండితులకి ఇచ్చేసి ఆ వేదం యొక్క దాన్ని ఆ ప్రింటింగ్ ఇలాంటివన్నీ చేయమని చెప్పాడు ఆయన. ఎక్కడ లోభత్వం చూపించకుండా అలా చెయ్యి అంటే ఒక పరిష్కార మార్గం చూపిస్తే అప్పుడు అతను ఆనందంతో ఆ విధంగా చేశాడు. చేసి చాలా మారి, అతని మనసు మారి అతని యొక్క రోగము ఉపశమించింది. అతను తర్వాత సాధనలో ఉన్నాడు, అది ఇహ చెప్పక్కర్లేదు. అలా పెరియవారు ఎక్కడా కూడా ఇస్తారు కదా అని అందరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్యాయపు సొమ్ము ఎప్పుడు కూడా ఇదవదు. మీరు ఎంతన్నా, ఎందుకంటే వాడికి మనసే ఒప్పదు, అధర్మంగా సంపాదించిన వాడు డబ్బు మీద దాంతోటే కదా వాడు సంపాదిస్తాడు. అమ్మ. అధర్మంగా సంపాదించిన వాడికి ఏంటి, డబ్బు మీద ఆశతోటే కదండి అధర్మం చేసేది, సుఖాలు పొందాలి అది ఇది. కాబట్టి ఏమవుతుంది, వాడు ఇవ్వగలడా, వాడు ఇవ్వలేడు, వాడి సొమ్ము వాడు ఇవ్వలేడు. ఎందుకంటే మనసు రాదు, ఇంత కష్టపడి అధర్మం చేసి సంపాదించాను అంటారు, మనసులో అనుకుంటాడు కదా. కానీ కనిపించాడు. ఎప్పుడు కూడా మనం నిర్మలంగా హాయిగా ఉండాలి అంటే అదొక్కటే మార్గం. ధర్మంగా ఉంటే, నీ దగ్గర ఉన్నవన్నీ ధర్మంగా ఉంటే, నువ్వు సంపాదించినవి ఏవైనా సరే న్యాయసమ్మతం అంటే ధర్మం, భగవంతుడికి అది మెచ్చాలి అంటారు. భగవంతుడు ఇవ్వాలి, ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు ఉండాలి, అంతేగాని పక్కవాడి సొమ్మో వెనకవాడి సొమ్మో పరులను హింసించో అలా ఎప్పుడూ తీసుకురాదు. ఆ సొమ్ము ఎప్పుడూ కూడా ఇదవుతుంది. కాబట్టి సాత్వికంగాను మితముగాను ఉండాలి. ఇక సాత్వికం మితం గురించి ఇప్పటికి ఎన్నిసార్లు అయ్యింది. కాబట్టి ఆ విధంగా ఉండండి అందరూ కూడా. సరే. ఇవన్నీ కూడా మోక్ష సాధనలే. ఇచ్చట పశుహింసతో కూడిన యజ్ఞం ఏది ఆయన చెప్పలేదు. కాబట్టి చాలా మంది బలులు ఇస్తామండి అదే అని, నిజంగా అది కూడదు. పూర్వకాలం ఏదో చేశారు అంటే వాళ్ళకి తెలియక చేశారో ఇంకోటి చేశారో, ఇప్పుడు ఎందుకండి అది. కాబట్టి ఆ పశు బలికి కాకుండా అందరికి భోజనమేగా పెట్టేది. ఏమంటే వాళ్ళు తినరండి, తినకపోతే మానేయండి, హాయిగా క్షేత్రాల్లో అన్నదానం చేయొచ్చు. ఎంతో మంది లేని పిల్లలు ఉన్నారు, అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి.
ఎక్కడ కరెక్ట్ గా జరుగుతుందో అక్కడ కట్టచ్చు, నష్టమేమీ లేదు. కొన్ని జరుగుతాయి, ఇంకా అప్పుడు గురువు కూడా ఏం చేస్తారు, సరే కానించుకొని ఏమన్నా చేసుకోండి అంటారు. ఎందుకంటే మీ మనసులో ఎప్పుడైతే అది చేస్తేనే నా కష్టం తొలుగుతుంది అన్న భావన దృఢంగా ఉందనుకోండి, గురువు చెప్తే మటుకు మీరు వింటారా? ఇలాంటివి జరుగుతుంది. అప్పుడు గురువు ఏమంటాడు, ఏమన్నా చేసుకోండి అక్కడ అంటారు, కానిచ్చుకోండి అంటారు కదా. అందువలన అవును. ఎప్పుడు కూడా పశుహింస ఏ పరమాత్మ కూడా ఇది చేయలేదు. అలా చేస్తేనే మీకు ఏదో లభిస్తుంది అని ఏం చెప్పలేదు. చాలా చోట్ల ఇప్పుడు నిషిద్ధం అయింది, చేయటం లేదు, ఆ బలులు అవన్నీ మానేశారు. ఇంకా ఎక్కడో కొన్ని చోట్ల అలా జరుగుతోంది. మీరు చేయకుండా ఉండండి, సాధకులు చేయకుండా ఉండండి చాలు. కాబట్టి ఈ యొక్క కర్మల వలన, ధర్మమైన వాటి వలన మీ పాపం నశిస్తుంది. అనేక జన్మల నుండి మనస్సునకు పట్టి ఉన్న కుళ్ళు పాచి కుళ్ళు పాచి అని చెప్పాడు. ఇంకా అంతకనే పాపమును తొలగించుకున్నటకు ఈ యొక్క పుణ్య ఆచరణమే శరణ్యం. అంటే ధర్మయుతమైన ఇవే శరణ్యం, ఇంకా వేరే ఏవి లేవు, ఏమి నష్టమేం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు అనుకుంటే ధర్మంగానే ఉండండి. ఆ అధర్మం సొమ్ముని నిజంగానే దాన ధర్మాలు చెయ్యండి, ఏమి నష్టమేమీ లేదు. దాన ధర్మాలు చేస్తే ఆయన చెప్పాడు కదా, ఆయన ఇవన్నీ యజ్ఞాలు చెప్పలేదు, బోల్డ్ రకాల యజ్ఞాలు చెప్పారు, ఇక్కడ లిస్టు కూడా పెట్టాడు ఆయన. ఇవన్నీ కూడా పాపాన్ని నశింపచేస్తాయి. దైవ యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, ఈ జ్ఞాన యజ్ఞము, ఆహారం, ఇవన్నీ యజ్ఞాలు అంటే ధర్మంగా చేసే పనులని. కాబట్టి చెయ్యండి, దోషమేం లేదు. పాపం నశిస్తే రోగం నశిస్తుంది, పాపంతోటే కదా రోగం వస్తుంది. అవునమ్మా. కాబట్టి మనసుకి పట్టిన కుళ్ళు పాచి అనేక జన్మల నుంచి ఉన్న పాపము తొలగించుకున్నటకు ఈ యొక్క యజ్ఞ రూప పుణ్యాచరణమే శరణ్యము. నా పాపం ఎలా పోతుంది అని చాలా మంది ప్రశ్నిస్తారు. యజ్ఞంలో అనబడు ఈ పుణ్యకార్యములకు అనుష్ఠానమే పాపహరణం. ఏకైక ఉపాయం ఇక్కడ స్పష్టంగా తెలుపబడినది. పాపము నశించినచో పాపము నశించనిచో చిత్తము శుద్ధము కాదు, చిత్తము శుద్ధము కానిచో ఆత్మజ్ఞానం కలుగు, ఆత్మజ్ఞానం ఉదయించనిచో మోక్ష రూప పరమశాంతి లభించదు. కాబట్టి మొదట పాపం అంతరించాలి. కాబట్టి ఏదో ఒకటి వాడు చేయకపోతే, అందువలన సాధనని నిరంతరం చెయ్యవచ్చు, అందులో సందేహమేం లేదు. కానీ నిజంగా మనసా వాచా కర్మణ చేస్తే అప్పుడు మార్గం కూడా ఆయన చూపిస్తాడు. ఆ ద్రవ్యాన్ని దాచుకుని మనం వాడుకోవాలని రూల్ ఏం లేదు. ద్రవ్యము అంటే డబ్బు అని అర్థం. కాబట్టి మీరు సాధన చెయ్యండి, ఏం చేయాలో మార్గదర్శనం మీకే కలుగుతుంది. కాబట్టి అలా చెయ్యవచ్చు. ప్రజాహిత కార్యక్రమాలు మళ్ళీ బోర్డులు లేకుండా, అంతేగాని నేను చేశానని మళ్ళీ అక్కడ మీ పేరు ఊరు అని రాస్తే అది ఇంకో పాపం అండి. మీ పాపం నశించాలి అంటే నామరూపాలు లేకుండా చెయ్యాలి, అప్పుడు మాత్రమే పాపం నశిస్తుంది. లేదా మళ్ళీ మీరు నామరూపాలు చెప్తే పాపం వచ్చి మిమ్మల్ని అంటుకోదండి. అక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, మీరు అడ్రస్ ఇస్తే పాపం వస్తుంది. అడ్రస్ అయితే ఎక్కడ పోతుంది? పోదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. మరి వాటికి అడ్రస్ తెలియాలి కదా పుణ్యపాపానికి. మీరు అక్కడ అడ్రస్ రాసిస్తే వచ్చేస్తుంది అది మీ వెనకాల. అందుకని అడ్రస్ లేకుండా ఉంటే ఏది రాదు, ఏది రాకపోతేనే మోక్షం. పుణ్యం వచ్చినా కష్టమే, కాబట్టి ఆ రెండు రాకుండా ఉంటాయి. దానంత ఉత్తమం ఇంకోటి లేదు. కాబట్టి ఏదైనా నువ్వు అంటే ఒక్కటైనా చేయకపోతే ఇహలోకంలో సుఖము లేదు, ఇహ పరలోకంలో సుఖం ఎక్కడ లభిస్తుందండి? లభించదు. ఎక్కడ ఉండదమ్మా. ఏమీ లభించదు. ఎక్కడ లభిస్తుంది? ఎందుకంటే లభించదు. పుణ్యం గురించి చాలా సార్లు చెప్పబడింది. మన జీవిత కాలం ఎంత, అదెంత, ఇదెంత చాలా సార్లు చెప్పబడింది.
ఇంకా చెప్పిన తర్వాత చేసేది ఏంటి అక్కడ? ఏమీ లేదు. ఇప్పుడు అడ్రస్లు పెడితే పుణ్య పాపాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని అది కూడా చెప్పబడింది. ఇంకేముందండి? అడ్రస్ మీరే ఇస్తున్నారు. అవును. కాబట్టి ఏదో ఒక దైవ కార్యమో పరమార్థ సాధన చెయ్యాలి అని. అప్పుడు వాడు భుజించిన ఆహారం వాడికి హితాన్ని చేస్తుంది. లేకపోతే ఒకడిని చంపొచ్చి తినేస్తే వాడు తినగలడండి? పరమకూరుడైతే తింటాడేమో తెలియదు కానీ సినిమాల్లో జరుగుతాయి, నిజ జీవితాల్లో అలా జరుగుతుందా? సరే పోన్లేండి, అంత భయంకరంగా పొద్దున ఎందుకు కానీ పొద్దున్నే మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యాయార్జితమే ఉండాలి. ఎక్కడ లంచాలు తీసుకోవటం కానీ ఏది చేయకండి. తీసుకోవటం పాపమే, ఇవ్వటము పాపమే. మీరు అనొచ్చు బాహ్యంలో పనులు జరగవండి అని. దైవాన్ని పట్టుకున్న వాడికి కూడా జరగవంటే ఇంకా వాడు దైవం పట్టుకోవటం ఎందుకండి బాబు? కొంచెం ఆ స్థిరత్వం ఉండాలి. జరగచ్చు ఇక్కడ కూడా. ఇప్పుడు ఎవరో తీసుకెళ్లారంటే అక్కడ అతను ఇచ్చుకున్నాడు అది ఇదని, అతను మనకేం చెప్పలేదు, ఇంత ఇవ్వండి ఏదో అన్నాడు. ఎన్ని రకాలు ఉంటాయండి. కాబట్టి ఇది అదే అని మీరు చెప్పడానికి మీ నాలెడ్జ్ ఎంత ఉందా అక్కడెక్కడన్నా? ఉండదు. లేదు. ఇక్కడ అసలు అట్లాంటివి సరే వాటి గురించి ఏం చెప్పాలి? హితము మితం అండి. హితాన్ని కలగ చేస్తోంది అంటే మీరు ప్రశాంతంగా ఉన్నారు అంటే ఇక వేరే చెప్పక్కర్లా. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు ఆ నామస్మరణ చేయండి చాలు. మీరు ఇష్టపూర్వకంగా ఒకళ్ళకి ఏదైనా డబ్బులు ఇస్తే అది వేరే విషయం. పని జరగదు అనుకున్నా ఇంకోటి అనుకున్నా ఎన్ని తలకాయ నొప్పులండి బాహ్య ప్రపంచంలో. ఉన్నాయా లేదా? ఉన్నాయమ్మా. అది అందుకే ముందే మీరు నిర్ణయించుకుంటే అన్యాయం చేయాలని ఇంకా పరమాత్మ సాక్షి అయిపోతాం. అందుకని జాగరూకతతో ఉండండి, అనవసరమైన వాటిల్లో దూరకండి. మనకు వచ్చేది ఉంటే ఆయనే ఇస్తాడు, రాదనుకోండి ప్రయత్నం చేసినా రాదు. అనవసరంగా మనసు ఇంకా క్షోభ పడుతుంది, లేనిపోని క్షోభలు. ఎందుకంటే తీరిగ్గా కూర్చుని హాయిగా ఆనందంగా జపం చేసుకున్నా అంటే తీరిగ్గా కూర్చుని వాటి ఎందు మనసుని లగ్నం చేసి బాధపడితే ఏమిటి ప్రయోజనం? రెండు పోయిందా? ఇటు ఇది రాలేదు, ఇటు భగవంతుడి అనుగ్రహం దొరకదు. హాయిగా భగవంతుడి అనుగ్రహం చేస్తూ కూర్చో, భగవంతుడు సాధన చెయ్యి, నామస్మరణ చెయ్యి. అప్పుడు నీకు వచ్చేదానికి అడ్డాలు ఏమైనా ఉంటే ఆయన తీసేసి ఇచ్చేస్తాడు కదా. అది చేయకుండా అయ్యో లక్ష్మణం అని అంటారు చూసారా డైలాగులు, అలా ఎందుకు అసలు ఇంకా? పాపక్షయముచే చిత్తము నిష్కల్మషమై ఉంటుంది. శుద్ధ చిత్తమున అధిష్టానాత్మ దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. చిత్తము ఆత్మ ఎందు లయింప ఆత్మ మాత్రం శేషిస్తుంది. అదే సనాతన బ్రహ్మ పద్ధతి. యజ్ఞశేషాన్ని భుజించేవారు అంటే అర్థం అది. అంతేగాని యజ్ఞం చేస్తే అక్కడ వాడు నైవేద్యం పెడతారు అది కాదు. కాబట్టి పరబ్రహ్మని ఎవరైతే నిష్కల్మషి ఉంటారో వాళ్ళే పొందగలుగుతారు, వేరే వాళ్ళకి ఎలా దొరుకుతాడండి? కాబట్టి ఎవరి మనసులో ఏముందో ఒకసారి పరిశీలన చేసుకుని చక్కగా సాధన ఇంకొంచెం తత్పరత కలిగి దృఢత్వము కృత నిశ్చయం కలిగి పొందండి. అలాగే. ప్రపంచంలో ఎంతయో శ్రమ పడినా ఒకంత ధనము ఏదో క్షేత్రం అంటే ఇళ్ళని యశస్సు లభిస్తుంది, కానీ అవి క్షణికాలు. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నాం కదా. ఎంతో కష్టపడతారు, ఎంత డబ్బు వచ్చిందండి? రకరకాలు కీర్తి ప్రతిష్టలైనా అంతే. నువ్వు ఎంత ఆఫీసర్ అయినా రిటైర్ అయితే రిటైర్డ్, ఏమీ లేదు ఇక్కడ. అతను పదవిలో ఉన్నంత కాలమే కదండి వాడికి నమస్కారం. పదవి పోతే వాడు నమస్కారం చేస్తాడా? ఇలా రకరకాలు ఇవన్నీ తెలిసిందే. మనం పెద్దవాడికి వెళ్ళక్కర్లా, మీ జీవితాలను మీరు చూసుకున్నా చాలు ఎలా ఉంది అనేది. కాబట్టి బ్రహ్మము సనాతనమైనది, అమరస్వరూపము, గమ్యస్థానం అది అయి ఉండాలి. అప్పుడు ఈ జన్మయందే ఎలా సాధించరాదు? సాధించటకు ఉపాయము పరమాత్మ చెప్పారు కదా. కాబట్టి ఇంత తెలిసిన తర్వాత కూడా
ఈ జన్మలో కాదులేండి చూద్దాం, వచ్చే జన్మ ఉన్నాయి కదా అప్పుడు చూద్దాంలేండి అంటే ఆయన మహాకంత్రి పరమాత్మ. వచ్చే జన్మలో చూద్దామంటే ఎన్ని జన్మల తర్వాత మనుషులు జన్మిస్తాడు అది ఆలోచించుకోండి. ఆయన అసలు ఇవ్వకపోతే అంతే మీకు వృధా. చెప్పాం కదా, మళ్ళీ వేరే పడతాయి. జన్మలు ఇచ్చినప్పుడు మీకు మీ పూర్వ జన్మల జ్ఞానం ఉంటుంది. ఆ కుక్కలు ఎందుకంటే ఏరుస్తాయి అరుస్తాయి కాకులు, ఒరేయ్ నా అలాగా అవ్వకురా నా గోల చూడండి, వాటి భాష అదే. వాడికి అప్పుడు తెలుస్తుంది వాళ్ళు అవి పాపం మొత్తుకుంటూ ఉంటాయి. కానీ ఏం లాభం అండి, మనిషి జన్మ వస్తుందా? రాదు. వాళ్ళు మనుషుల్లాగా సాధన చేయగలరా? లేదు చెయ్యలేదు. లేదమ్మా చేయదమ్మా. జన్మని ఏ ఏ జన్మను పొందటం ఎందుకు అసలు? ఏ జన్మ పొందకుండా హాయిగా పొందిన జన్మని సార్థకం చేసుకోండి. అన్నీ ఉన్నాయి, సానుకూలంగానే ఉన్నాయి. సత్సంగంలో వాళ్ళకి ఇప్పుడు ఏం కష్టాలు ఏం లేవు. లేవమ్మా. సాధన చేసుకోండి. గురువారికి రోజు సంతోషంగా ఉన్నామమ్మా. తప్పకుండా చేసుకుంటాను తల్లి. కాబట్టి ఏదో ఒక సత్కార్యం చేయకుండా అన్నం భుజించరాదని శపథము దృఢవ్రతము చేసుకోవాలి అని చెప్పారు. ఇక్కడ కేవలం అన్నము భుజించరాదు అంటే అనుభవించరాదు అని అర్థం. అంతేగాని రోజు ఏదన్నా అంటే బయటికి వెళ్ళి ఓ బిస్కెట్ కుక్కకి వేసి వచ్చి ఇవాళ నేను చాలా గొప్ప పని చేశానని వచ్చి అన్నం తింటారా? ఏమన్నా చేస్తారు? అలాంటిది కాదు కదా, అలా కాదు. ఇక్కడ భోగాలు అనుభవించరాదు అని అర్థం. నువ్వు అసలు ఏ మంచి పని చేయకుండా భోగాల అర్హత ఎక్కడుందండి? అందుకే ఆ భోగం నీకు రోగమై నిన్ను బాధిస్తూ ఉంటుంది. రకరకాలు రోగం అనగానే శరీరందే అనుకోకండి, మానసిక రోగం అనలేదు. రకరకాల రోగాలు అన్ని రోగం అనగానే దేహానికే అనుకోవద్దు. రకరకాలు బాధ, ఏం లేకపోయినా ఏదో లేదని ఏడుపు, ఇలా రకరకాలుగా లేదండి. అందుకని రోగం అంటే ఏంటి అర్థం? బాధ. అది ఏ రకమైన బాధ అనుభవించేవాడికి తెలుసు. కాబట్టి నియమంగా ఉంటే కనుక హాయిగా ధర్మంగా ఉంటే, అందుకనే మనసులో అద్వైతం, మాటలో అద్వైతం, ఆచరణలో అద్వైతం అంటే ఆ ధర్మం ఉంటే ఇంకా ఎదురే ఉంది ఉన్నది ముక్తే లభించేది. కాబట్టి అలా ఏది లేని వాడికంటే అధర్మపరుడికి ఇహము లేదు పరము లేదు. భయంకర ఘోర పతనము దుష్ఫలితాలు కలుగుతాయని చెప్పారు. ఉత్తమ మగు మానవ జన్మను పొందియు దైవ విచారణ చేయక నశ్వరములకు దృశ్య వస్తువులనే పట్టి వ్రేలాడు వాడు ఎంతటి అవివేకి అంటే పరమ మూర్ఖుడు అని చెప్పాడు. ఓ జీవులారా, ఉత్తమ జన్మను పొందియు సత్కార్యములను ఆచరించక పరమార్థ పరమార్థ సాధన ఒకంతైనను చేయకున్నచో మీకు ఇహలోకము సుఖము దక్కదు, పరలోక సుఖము అంతకంటేనూ దక్కదని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఆయన చెప్తాడు యజ్ఞాలు ఎన్నో, ఆయనకి పనే ఉంది. కానీ మీ అందరికీ కానీ తెలుసు కదా ఇప్పుడు ఏ యజ్ఞాలు చేయాలో ఏ యజ్ఞాలు చేయక్కర్లేదో మీకు తెలిసింది కదా. తెలుసు. అందువల్ల ఏది చేయబడాలో అది చేయండి చాలు. ఆ సాధనే అకుంఠితంగా కఠోర నియమాలు నిష్టలు పెట్టుకుని చేస్తే తప్పకుండా ఈ జన్మలోనే మానవ జన్మలోనే పొందుతారు. లేదు అంటే ఇక అంతే కదా. కాబట్టి ఉత్తమమైన మానవ జన్మను వృధా చేసుకోరాదు. అందులో భగవంతుడి యొక్క పరమ అనుగ్రహం వల్ల బోధ జరిగినది, అత్యుత్తమ బోధే జరిగింది. చెప్పండి కదా, నిద్రలో లేపినా కూడా బోధ మీరు చేయగలరు. మీకు మీరు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మీకు తెలుసు, సలహాలు కూడా ఇస్తారు కదా. కాబట్టి అలా కాకుండా హాయిగా ఆచరణలో పెట్టండి. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలన్నాడు. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన మానవ జన్మను వృధా చేయకుండా అత్యద్భుతమైన ఆ బ్రహ్మను పొందండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
शिवाय गुरवे नमः। 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 జ్ఞానయజ్ఞం అనగా తత్వ విచారణ, తత్వ పదార్థ శోధన, ఆత్మ అనాత్మ వివేకము, దృక్ దృశ్య వివేచనం, శ్రవణ మనన నిధి ధ్యాసనములు, ఇంద్రియ మనోనిగ్రహము, వాసనాక్షయము, ఇలాగా. ఇహ ఈ వేరే వాటి గురించి అక్కర్లేదు. ద్రవ్య యజ్ఞాలు అవన్నీ కూడా నేను చెప్పటం లేదు, అనవసరం అవన్నీ. దాన ధర్మాలు అనేవన్నీ, ఎందుకంటే అన్ని కూడా ఆ పరమాత్మవే, దేహం కూడా ఆ పరమాత్మదే, సందేహం లేదు. కానీ మనుషుడిగా పుట్టిన వాడికి పరమాత్మ ఇచ్చిన అత్యంత అద్భుతమైన అవకాశము తన స్వప్రయత్నముచే తాను ఆ బ్రహ్మముగా మారటం, పరమాత్మగా మారటం. కాబట్టి వీడిది తెలిసిన తర్వాత ఇదే ప్రథమ చివరి అన్ని ధర్మాలు ఇదే వాడికి. కాబట్టి మీరు చేసే దాన ధర్మాల ఇంకోట అవన్నిటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు. మనసు శుద్ధం అవుతుందంటే ఎప్పుడు శుద్ధం అవుతుంది? లోపల ఏది లేనప్పుడు, అది మీది అయినప్పుడు ఆ ధనం. కాబట్టి అవన్నీ కూడా యజ్ఞాలు అలాంటివన్నీ కూడా చాలా దాంతో కూడినవి. పరమేశ్వరుడు చెప్పాను కదా, అలా అందుకని ఆయన ఒక పద్ధతి ప్రకారం కాబట్టి ఆయన అవన్నీ కూడా వివరణ చేశారు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, దానాన్ని ఫలితం ఏంటి, అదేంటి ఇదేంటి అని అడుగుతారు కదా, అందువల్ల వాళ్ళకు కూడా చెప్పాడు. చెప్పినప్పుడు మనం న్యాయార్జిత సొమ్ము లేకపోతే మళ్ళీ ఫీల్ అవ్వాలి. అందువలన సరే వాటిని వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న మీ ముందున్న ప్రథమ కర్తవ్యం అనండి, ధర్మం అనండి, మీకు దైనందిన కార్యక్రమాల్లో ధర్మాన్ని ఆచరిస్తూ సర్వకాల సర్వావస్థల యందు కూడా కేవలము సాధన చేయటమే. అందుకని జ్ఞాన యజ్ఞం గురించి తెలుసుకుంటే చాలు. ఎందుకంటే మీరందరూ మరి జన్మరాహిత్యం కావాలని అంటున్నారు కాబట్టి, అనకపోతే మీకు కూడా ద్రవ్య యజ్ఞాలు అంటే ధనము దానం వాటన్ని గురించి చెప్పాల్సి వచ్చేది. కానీ మీరు అనుకున్నారు కాబట్టి జన్మరాహిత్యం అని. ఇంకా ఎవరన్నా కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటే మీరు సొంతంగా చదివేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మంది జన్మరాహిత్యం అనే అనుకుంటున్నాను సాధన అంటే ఈ యొక్క సత్సంగాల్లో జన్మరాహిత్యం. ఉన్నారు. అందువల్ల ఎక్కువ మంది అదే కాబట్టి అదే అసలైనది. అనవసరంగా వేరే విషయాల్లో సమయాన్ని వృధా చేయడం ఇష్టం లేదు. కాబట్టి ఆ తత్వ విచారణ ఇవి అన్ని అంటే ఏది తత్వం అంటే ఏంటి? తత్ అది త్వం, ఏది కలదో అది నువ్వే, అదే బ్రహ్మము. ఇప్పటికి ఎన్నిసార్లు ఈ అర్థాలు అయిపోయాయి. కాబట్టి ఆ బ్రహ్మం గురించిన విచారణ, అదే పరిశోధన. అంటే అన్ని అవే. మనస వాచ కర్మణ అని ఏదైతే బోధించబడుతోందో, మనసులో అద్వైతం, మాటల్లో అద్వైతం, ఆచరణలో అద్వైతం, అదే తత్వ పరిశోధన, పదార్థ శోధన అన్న, ఆత్మానాత్మ వివేకము, ఏదో దృక్ దృశ్య విషయ, ఇవన్నీ కూడా కేవలము మనసులో అద్వైతం, మాట శాస్త్రం, ఇవి చేస్తే ఆ జ్ఞాన యజ్ఞం పరిపూర్ణం అవుతుంది. అక్కడే భేదం ఉంటే దాని వల్లనే విలంబనం. ఇంకా పూర్ణత్వం రాలేదు అంటే అదే ఎక్కడో అహంకారం లోపల, నేను అన్న భావన. రకరకాలు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం. అందరూ ఒకే విధంగా ఉండరు, అన్ని సమయాల్లో ఒకే రకంగా ఉండరు. ఇది వచ్చిన బాధ. ఎందుకంటే ఆ మనసులోని భావన భావరహితంగా ఉంటే ఎప్పుడు ఒకలాగే ఉంటారు. కానీ భావాల వల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క బుద్ధి క్షణానికి మారిపోతుంది. ఒక రోజు ఉన్నట్టుగా రెండో రోజు కాదు, ఒక గంట ముందున్నట్టుగా తర్వాత ఉండదు. ఎందుకంటే బుద్ధిలో ఆ భావాలు మారిపోతుంటాయి.
అందువల్లనే ప్రథమం నుంచి కూడా చెప్పింది ఇంద్రియ నిగ్రహం అంటే భావరహితంగా ఉండటమే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే వేరే ఏది కాదు, ఏది గ్రహించకుండా ఉంటే మనసులో ఏ భావం ఉండదు, గ్రహించినప్పుడే మనసులో భావన. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అంటే మళ్ళీ అదేదో చాలా కష్టమైందని భావించనవసరం లేదు. మనసులో ఏ భావన లేదు అంటేనే అదే ఇంద్రియ నిగ్రహం. మాట్లాడచ్చు, చూడొచ్చు, వినొచ్చు, అన్ని చేయొచ్చు, కానీ ఎక్కడ లోపల గ్రహణ శక్తి లేదు, అంటే ఆ యొక్క ఏది గ్రహించలేదు లోపల. కాబట్టి మనసు నిర్మలంగా ఉంటుంది, అదే ఇంద్రియ నిగ్రహం అంటే. కాబట్టి అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ జ్ఞానము అనేది ఏదైతే జన్మ రాహిత్యానికి మీకు బోధించబడిందో ఆ జన్మ రాహిత్యానికి కావలసిన ఆ జ్ఞానం మీకు సమృద్ధిగా లభించింది, ఆచరణ చేస్తారు. ఆ ఆచరణ ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో దీక్ష పట్టుదలతో ధైర్యంగా ఉండాలి. ఆచరణ అనేది ఒకరికి భయపడి చేయకూడదు, అహంకారంతో చెయ్యాలి. ఒకరికి భయపడి చేసేది యాక్షన్ అవుతుంది, అవును. అహంకారంతో చేసేది వ్యర్థము, రెండు వ్యర్థాలు. కాబట్టి ఇక్కడ ధైర్యం అంటే అర్థం ఏంటి, మీ యొక్క సాధనని ఎవరి కోసమో దేనికోసమో మానరాదు, అన్ని నశించేవే మీతో సహా. బంధాలైనా వస్తువులైనా పరిస్థితులైనా అన్ని నశించేవే, ఏ పరిస్థితి ఒకేలా రకంగా ఉండదు, పరిస్థితులు మారుతున్నాయండి. అందుకనే సర్వకాల సర్వ అవస్థల ఎందు అన్నారు, పరిస్థితులన్నా అవస్థలన్నా ఒకటే. అలా ఉండగలిగిన వాడే జ్ఞాని. ప్రతి జీవి యొక్క జన్మ లక్ష్యము మర్చిపోయిన తన నిజస్వరూపాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోవాలి, అనగా ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. తక్కిన అన్ని సాధనలు, అన్ని పరమార్థ కర్మలు తుట్టదకు ఆ జ్ఞాన రూప లక్ష్యాన్నే పొందింపజేస్తాయి, కానీ ఎప్పటికో కాదు. ఈ జన్మలో మీకు తెలియబడినందుకు ఇది చివరి జన్మ చేసుకోవాలి. చివరి జన్మలు ఎన్నో ఉన్నాయి ఇంకా కావాలంటే, కానీ ఏ జన్మలో అయితే మీకు తెలియబడిందో ఆ జ్ఞానము, ఆ ఆత్మ, అదే మీ యొక్క చివరి జన్మగా చేసుకోవాలి, అంటే జన్మరాహిత్యాన్ని పొందాలి. అంతే తప్ప తెలుసుకున్న తర్వాత కూడా మరలా అంతే. జ్ఞానం యొక్క మహాఫలముకు బ్రహ్మానందం నందే ఇమిడి ఉంటుంది. కాబట్టి జ్ఞాన యజ్ఞము సమస్త ఇతర యజ్ఞముల కంటే, కర్మల కంటే సర్వశ్రేష్టమని పరమాత్మ చెప్పారు. అది మీకు కూడా అనుభవం అయింది. గురువులు చెప్పినా, పరబ్రహ్మములు చెప్పినా, వశిష్ఠుల వారు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా అనుభవం అంటే అంతే, మనుషుడు ఒప్పుకోడు. ఎందుకంటే జీవ లక్షణం అది, అజ్ఞానపు జీవి కదా ఉండేది అప్పటి వరకు. కాబట్టి వాడు అనుభవం పొందితే తప్ప వాడు నమ్మడు, ఎవ్వరు వచ్చి చెప్పినా నమ్మడు. నమ్మలేదు కదా, మీరందరు నమ్మారా? నమ్మలేదు. లేదండి. మీకు కొంత వచ్చింది. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏమిటి అంటే, అనుభవం వచ్చిన తర్వాత కూడా ఇంకా సంశయాలు. సంశయాలు దేనికి? సాధన చేయడానికి కాదు, లేదమ్మా. బాహ్యం వదిలేయడానికి. పదార్థాల యందు మమత్వమో అపేక్షో అలాంటివి లేకుండా ఉండడానికి ఇంకా ఇచ్చేస్తారు. అనుభవం పొందారు, అనుభూతి పొందారు. ఇప్పుడు ఎక్కడా కూడా అనుమానం లేకుండా నిర్ద్వందంగా అర్థమైపోయింది, ఉన్నది బ్రహ్మమే, అది పొందడమే మన జీవిత లక్ష్యము అని కూడా నిర్ధారించుకున్నారు. అందులో ఏం సందేహం లేదు. కానీ ఆచరణము ఇంకా జాప్యం. జ్ఞానమే అన్ని కర్మల యొక్క పరాకాష్ఠ. తక్కిన సాధనలు కర్మాలు వ్యర్థం కానేరవంటే ఏం లాభం అండి? ఇప్పుడు ఫలించకపోతే ఎప్పుడో అని, అవసరమైనప్పుడు డబ్బు కావాలి, అవసరమైనప్పుడు మనిషి సాయం కావాలి, అంతా అయిపోయాక అప్పుడు వచ్చి అయ్యో అంటే ఏం లాభం? మనుషుల్ని అవసరం ఉన్నప్పుడు రావాలి కదా మనుషులు, అవసరం లేనప్పుడు వచ్చి ఏమన్నా కావాలండి అంటే కోపం రాదు మీ అందరికి? ఇప్పుడు వచ్చాం కానీ ఎప్పుడు అవసరమో అప్పుడు రావాలి. డబ్బు కూడా అంతే కదా, సాయమైనా ఏదైనా ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు కావాలి, అంతే తప్ప ఎప్పుడు అంతా అయిపోయాక కావాలా అని అడిగితే అది వ్యర్థమే కదా. కాబట్టి ఇక్కడ సాధనలు కర్మార్థాలు వ్యర్థాలు కావంటే ఇప్పుడు ఉపయోగపడనివి ఎప్పుడో ఉపయోగపడతాయంటే దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఇప్పుడు తెలిసింది బోధ, సాధన మార్గం తెలిసింది, తెలిసినప్పుడు వెళ్ళాలి. కానీ ఇప్పుడు వదిలేసేసుకుని ఎక్కడికో పోతాను అంటే చూద్దాంలే ఇంకో కోటి జన్మలు అయ్యాక అనుకుంటే ఏం లాభం? జన్మను వృధా చేసుకుని రాదు.
అంటే అవి వ్యర్థం కావు అంటే వాటిని చెయ్యమని ఆయన చెప్పట్లేదు, ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. మళ్ళీ ఏడుస్తాడేమో, అయ్యో నేను చేసిందంతా వ్యర్థం అయిపోయింది. ఎందుకంటే పోయేటప్పుడు నారాయణ అంటే పీచు పీచు అన్నట్టుగా వాడికి పోతున్నా కూడా అదే భావన ఉంటుంది కదా. అందుకని ఒరే నువ్వు అంత అవును. భయపడక్కర్లేదురా, నీ సాధన ఏం వృధా అవ్వదు అని అంటే ఏదో కనీసం కొంతలో కొంతగా. అంటే బద్ధకస్తులు కూడా ఉంటారు కదా సాధకుల్లో, అందరూ ఒకే రకంగా ఉండరు. అందరూ దృఢ నిశ్చయంతో ఉన్నారా, కృత నిశ్చయంతో సందేహమే కదా. మీకు మీరు అవును. నేనెవరిని అనట్లేదు, పాయింట్ అవుట్ ఎవరిని చెయ్యను నేను. ఎవరికి బద్ధకం ఉన్నదో, ఎవరికి ఏంటున్నదో ఎవరికి వాళ్ళే సాక్షులు. కాబట్టి వాడికి పోనీ లేరా అని ఒక ఇది ఇచ్చారు అంతే తప్ప పర్వాలేదు అనటం లేదు. ఎందుకంటే వాడికి ఎప్పటికో అనేది మీ అందరికి ఇప్పుడు పరమ సత్యమే. వశిష్ఠుల వారు తిట్టారు, అన్ని అయిపోయాయి. నికృష్ట జన్మలు పొందడం ఎందుకండి? ఎవడన్నా జన్మలు తెలిసి హాయిగా జన్మరాహిత్యం పొందుతారా, పర్లేదని నికృష్ట జన్మలు పొందుతారా? పర్వాలేదు జన్మరాహిత్యమే అంటే కాదు. జన్మరాహిత్యం. మూర్ఖుడు ఇంకోటి లేడనే అర్థం. అది అవును. కాబట్టి కర్మలు జ్ఞానం యొక్కకి చేర్చాలి. నది సముద్రం నందు లయించినట్లు జ్ఞానమందు ఆ యొక్క కర్మలు నశించాలి. నశించాలి అంటే ధర్మం ఉండాలి, సాధన ఉండాలి. ధర్మం లేదే సాధన లేదు, సాధన లేదే ధర్మం లేదు అనడానికి లేదు. ధర్మం ఉండి తీరాలి. ధర్మం ఉంటేనే నీకు తర్వాత జన్మల్లో అయినా ఆ కర్మ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మహాపాపాలు చేసి సాధన చేస్తే ఏదండి ఉపయోగపడేది? ఏది ఉపయోగపడదు. ధర్మం కంపల్సరీ. ధర్మం లేదు. ఎందుకంటే నువ్వేం సన్యాసం పుచ్చుకోవాలి, అడవుల్లో లేవు. దొరికిన దాన్నే తినేసి కొండ చిలువలాగా దగ్గరికి వచ్చిన దాన్నే తిని అలా లేవు కదా. ప్రయత్నాలు చేస్తున్నావు, లేదు. అవును. అవును. ఇన్ని కావాలంటున్నావు. ఏసీ లేనిదే సాధన జరగదు. ఇన్ని ఉన్నాయి కదా, ఇలా రకరకాలవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు ఈ జన్మను వృధా చేసుకుంటే ఎలా కుదురుతుంది? అందువల్ల అలాంటివి చేయకూడదు. ఏదే ఏది అసలైన సాధనో ఆ సాధనని నిన్నే చెప్పారు, కఠోర నియమాలు అవన్నీ పెట్టుకోవాలని. సముద్రం నందు నది అంతర్భూతమైనట్లు జ్ఞానమందు సమస్త కర్మలు కర్మఫలములు అంతర్భూతములై ఉంటాయి. చేసిన సత్కర్మ ఎప్పటికీ వ్యర్థము కాదు. నిశ్శేషముగా ఫలసహితముగా జ్ఞానమందు అవి ఉంటాయని చెప్పబడింది. అంటే ఒకవేళ వాడికి మరి పూర్ణత్వం పొందకపోతే మళ్ళీ లెక్క రాయాలి కదా. ఎప్పుడు ఇదైతే నువ్వు పూర్ణ జ్ఞానం అయితే నీకు పూర్ణత్వం లభిస్తే మొత్తం నిశ్శేషం చేస్తాడు ఆయన. లేకపోతే లెక్కే ఉంటుందండి. మీరేమి దిగులు పడక్కర్లా. ఏమంటే అల్లదుగా నేను రూపాయి దానం చేశానండి, ఆయన గుర్తుందో లేదో రూపాయి కదా అని అంటే ఆయన రూపాయి కాదు, ఏంటది కానీ దానం చేసినా గుర్తు పెట్టుకుంటాడు. ఆయనకేం మతిమరుపు రాదు, ఎందుకంటే ఆయనకేమి రూపము లేదు, అలానే ఏజ్ రాలేదు. ఆయన ఎప్పుడూ హాయిగానే ఉంటారు. ఆయన కింద చాలా మంది ఉన్నారా లేదా అనేది అనవసరం, అంతా ఉన్నది ఆయనే. కాబట్టి ఆయనకి అన్ని గుర్తుంటాయి. మీరు కానీ దానం చేసినా ఒక మెతుకు దానం చేసినా ఉంటుంది లిస్ట్. కాబట్టి అవన్నీ కూడా లయించేస్తాయి అందులో. ఎప్పుడు మీరు పూర్ణత్వం పొందినప్పుడు అవన్నీ భేదం లేకుండా ఉంటాయి. పూర్ణత్వం పొందకపోతే మళ్ళీ లెక్క మొదలు. పరబ్రహ్మ ఇప్పుడు నది సముద్రం నుంచి నదిని విడి చేయలేడంటే ఆయన చేయగలుగుతాడు, మీరు చేయలేరు. కానీ వాడు చేస్తాడు. ఇవాళ ఒక అజ్జలు ఒక ముగ్గురు, ఒక ప్రొఫెసర్ గారు, ఒక టీచరు, ఒక ఇంకో ఎవరో ముగ్గురు మొత్తానికి నదిలో ప్రయాణం చేస్తున్నారు. ఒక భూతం వచ్చింది. వచ్చి ఆ అందుకే నేను చెయ్యలేని పని చేస్తే మిమ్మల్ని వదిలేస్తాను, లేకపోతే కనుక మిమ్మల్ని తినేస్తాను అంది. సరే ఫస్ట్ వేరే వాడిని అడిగింది. వాడు ఏం చేశాడు, తన చేతికి ఉన్న వజ్రం ఉంగరం కింద నదిలో సముద్రంలో పడేశాడు. వాడు వెతికి మళ్ళీ పట్టుకొచ్చి వాడిని మింగేశాడు. రెండో వాడిని మింగేశాడు. అట్లాగే వాడు ఏదో చేస్తాడు. మూడో వాడు పండితుడు. వాడు ఏం చేశాడట, తన దగ్గర ఉన్న నీళ్ళని సముద్రంలో పోసి ఇప్పుడు నా నీళ్ళు నాకు తెచ్చి అన్న. ఎలా తెస్తాడు? అందుకని సరే మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు. అంటే మీకు బానిసగా ఉంటానని చెప్పాడు అనమాట ముందర. అంటే సరే మా స్నేహితుల్ని బతికించి అన్నట్టు సరే వాడు బతికించాడు. అంటే ఆ యొక్క జ్ఞానం యొక్క విశిష్టత తెలుసుకోవాలి మనం. ఇక్కడ కథగా తీసుకుని తేలిగ్గా నవ్వుకోవటం అని అది కాదు అక్కడ అర్థం. ఏంటంటే ఒక జ్ఞానికి ఆ యొక్క స్ఫురణ వస్తుంది అప్పుడు. అది బాహ్యంలోదైనా ఏదైనా ఆ స్ఫురణ వాడికి వచ్చింది, వాడు రక్షించబడ్డాడు కదా.
కాబట్టి అవును ఇప్పుడు మీకు వచ్చిన జ్ఞానము మీరు జన్మరాహిత్యానికి ఉపయోగపడాలి కానీ ఈ జ్ఞానాన్ని వృధా చేసుకుంటే ఏం లాభం అండి? వాళ్ళు గొప్పవాళ్లే, బ్యాంక్ మీద ఏదో రాశాడు అనుకోండి, ఏదైతేమి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అనుకోండి, తెలివితేటలు ఉన్న వాళ్ళే, కానీ ఏం లాభం? అది సమయానికి ఉపయోగపడని తెలివితేటలు దేనికండి? వేస్టే కదా. వ్యక్తం. ఇక్కడ అవును మనం తీసుకోవాల్సిన సూక్ష్మం అదే కథలో. ఆ జ్ఞానికి అప్పుడు ఆ స్ఫురణ వచ్చి అలా చేశాడు కాబట్టి బతికాడు, ఫ్రెండ్స్ కూడా బతికిచ్చాడు. నీ జ్ఞానం నీకే ఉపయోగపడకపోతే ఈ జన్మలో ఒట్టిగా పక్క వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికో నేను జ్ఞానినని చెప్పుకోవడానికో ఎందుకు ఆ జ్ఞానం? వ్యర్థం అది. వృధా. ఒకరికి అవును చెప్పడం కోసం పుట్టలేదు, ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికో లేకపోతే ఆహా నాకు ఇదానో దీనికోసం నువ్వు పుట్టలేదు. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకుని నువ్వు జన్మరాహిత్యాన్ని పొందాలి. కొంతమందికి మాత్రమే ఈ బోధ అనేది విధించబడుతుంది. బోధ ఏమిటి? ఆనందం ఏంటండి బోధ? అమ్మ అమ్మ అమ్మ. బోధ చెప్పిన వాళ్ళకి ఎన్ని అనుగ్రహం రకరకాలు. అమ్మ. చాలా అంత తేలికేం కాదు బోధ చేయడం అంటే. బోధ జ్ఞానాన్ని పంచడం చాలా తేలిక, కానీ గురువు కష్టాలు. శిష్యుడికి ఏమండి ఇష్టం వచ్చినట్టు ఉంటారు, ఏదనంటే క్షమించమని అడుగుతారు, చాలా సింపుల్ గా అమ్మ కదా. కాబట్టి జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి, అవునా కాదా? అవును జ్ఞానాన్ని ఉపయోగించుకున్నవాడు, ఆ స్ఫురణ శక్తి ఉన్నవాడికి దోషాలు ఎలా జరుగుతాయి? జరగదు. జన్మరాహిత్యం ఉండాలి. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు కాబట్టి వాడు రక్షించబడ్డాడు. అలాగే మీరు కూడా మీ జ్ఞానాన్ని ఆచరణలో పెడితే జన్మరాహిత్యాన్ని పొందుతారు. అంతే తప్ప ఆ జ్ఞానం దేనికండి, దేనికోసం జ్ఞానం ఉంది అని చెప్పుకోవటం? వశిష్ఠ రామాయణం చదివాము, వివేక చూడమని అయిపోయింది, మా గురువు గారు ఇన్ని గ్రంథాలు చెప్పేశారని లెక్క పెట్టుకోవడానిక? అందుకే ఎప్పుడు గ్రంథం ఎప్పుడూ చెప్పను. ఎందుకు? బోధ కావాలి. ఎన్ని గ్రంథాలు చదివాము, ఎన్ని అవి ఎందుకు అసలు? అవసరం లేదమ్మా. దేనికి అసలు? నేను ఎప్పుడు ఒక్క గ్రంథం చదవలేదు, మీకు చెప్పేటప్పుడే మొదటిసారి. అమ్మ సాక్షాత్తుగా ఇచ్చేసిన తర్వాత ఏ పుస్తకాలు చదివితే పుస్తకంలో వస్తుందా జ్ఞానం మీకు? మీరు చదివారు కదా, చదువుతున్నారు. మరి వచ్చేసింది జ్ఞానం, ఎందుకని ఆచరణలో సాధ్యం అవటం లేదు? కాబట్టి మీ జ్ఞానము మీకు ఉపయోగపడాలి అంటే మీరు ఆచరణలో పెట్టాలి, అదే అసలైన జ్ఞానం. అంతే తప్ప విన్నదో చదివిందో జ్ఞానం ఎలా అవుతుంది? కేవలం వాచా వేదాంతం అవుతుంది. మీరు చెప్పుకోవచ్చు, ఒకళ్ళకొకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, అందులో కానీ ఏమిటి దానివల్ల ఉపయోగం? ఏమీ లేదు, లేస మాత్రమే ఉపయోగం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానాన్ని మీరు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఆ జ్ఞానము అసలైన జ్ఞానం. అంతే తప్ప కేవలము చదువుకోవటమో, ఎన్ని పుస్తకాలు చదివామని లెక్క పెట్టుకుంటేనో, లిస్టు తయారు చేస్తేనో, దీని తర్వాత ఏమిటి చదవాలని ముందే కంగారు, అసలు ఏది చేసినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఏ గ్రంథాన్ని అయితే చదువుతున్నారో, బోధని చదువుతున్నారో, అంటే ఆ మననం చేస్తున్నారో, దాన్ని ఒక్కొక్క లైన్ అర్థమయ్యేటట్టుగా మననం చేస్తూ అవగాహనకు తెచ్చుకుని ఆచరణ పెట్టే విధంగా అర్థం చేసుకుని చదివితే దానివల్ల ఉపయోగం. లేనప్పుడు ఏం ఉపయోగం అండి? పుస్తకాల పేర్లు చెప్పుకోవడం తప్ప. దేనికి పుస్తకాల పేర్లు? అవసరం లేదు. లిస్టు దేనికి? ఎన్ని చదివామని లిస్టు రాసుకుంటే ఏంటి ఉపయోగం? పుట్టినప్పటి నుంచి తింటున్నాను, ఆ లిస్ట్ రాసుకుంటే ఏమన్నా ఉపయోగమా? ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఏమిటి అని. సో అవన్నీ నశించేవే. మీరు చదివినవన్నీ మీకు గుర్తున్నాయా? ఏమీ లేవు. ఏది గుర్తుంది? ఆచరణ గుర్తుంది కాబట్టి సంతోషం. మరి ఆ ఆచరణ ఎలా పెట్టాలి? నిరంతరం ఎలా అంటే పూర్ణత్వం వచ్చేలాగా పెట్టాలని. నిరంతరం పెట్టాలని చెప్పి ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఆచరణ ఎలా పెట్టాలి? పూర్ణత్వం సిద్ధించేటట్టుగా పెట్టాలి. అలా పెడితే అదే అసలైన జ్ఞానం. మీరు శ్రవణ మననాదులకి ఉపయోగం అంటే అదే, ఇంకా వేరేది ఏది లేదు. ప్రతివారు నువ్వు జ్ఞానమును పొందుటాయను లక్ష్యాన్ని కలిగి ప్రాప్తికై కర్మాదులను సహాయముగా తీసుకోవాలి. కర్మాదులు అంటే అప్పుడు మీ మీ యొక్క ధర్మము మీరు చేయాలి. గురుసేవ అంటారు, ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఆ కర్మాదులన్నీ కూడా తీసుకోవాలి. ఎందుకు? దాని వలన మీ యొక్క కర్మ క్షయమైపోయి జ్ఞానానికి అంటే జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే విధంగా మీకు ఆ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఆ సాక్షాత్తు బ్రహ్మ సమక్షంలో
ఉన్నట్టు ఎందుకన్నారు? నీవు ఇంకా బాగా ఎలర్ట్ గా ఉండి నియమనిష్టలతోటి సాధన చేస్తూ సేవ చేస్తూ ఉంటావు కాబట్టి తొందరగా తరించే అవకాశం ఉంటుంది. అంతేగాని గురు సమక్షం వృధా అవ్వదు. కాబట్టి గురు సమక్షంలో ఎలర్ట్నెస్ అనేది కంపల్సరీ. అహంకారం రాకూడదు, నేను రాకూడదు. సర్వకాల సర్వ అవస్థల యందు మనస్సులో భావరహితంగానే ఉండాలి. బద్ధకమో ఇంకోటో ఇంకోటో తెచ్చుకోరాదు. దేహం కదండి అది. అప్పుడు నువ్వు దేహం అంటే నేనే అయిపోయింది. అందుకని గురు సమక్షము ఎంతటి ఉన్నత ప్రయోజనాన్ని కలగజేస్తుందో వేరే చెప్పక్కర్లేదు. అది వృధా చేసుకునే వాళ్ళ సంగతి అది చెప్పక్కర్లేదు. కాబట్టి సమక్షం అనేది బహు జాగరూకతతో ఉండవలసిన విషయమే, అందులో సందేహం లేదు. సర్వకాల సర్వావస్థలందు గురు సమక్షం అలాగే ఉండాలి. కాబట్టి మనసులో ఏమాత్రం లేసమైన భావం కూడా విడిగా ఉంటే చాలా అది అంటే ఏం చేయదు. మీకేం దోషం వస్తుందని నేను చెప్పడం లేదు. అది ఇక్కడ ప్రతిదీ దోషానికే కనెక్షన్ ఉండదు. మీలో ఏదైతే జరగాలో మార్పులు, అంటే ఏ కర్మక్షయం కావాలో ఆ కర్మక్షయం ఎలా అవుతుంది? ఎందుకంటే మీరు ఒకసారి చేసి రెండోసారి చెయ్యలేదు అంటే మనసులో ఏదో భావం ఉందని ఏదైతే స్పష్టమే కదా. మరి భావరహితంగా ఉండవలసిన సమయంలో, అంటే ఏ సమక్షంలో అయితే భావరహితంగా ఉండాలో అక్కడ భావాన్ని ఎందుకు తెచ్చుకున్నారు? కాబట్టి ప్రతిదీ దోషానికి వెళ్తుందని భావించకండి. కాబట్టి ఇక్కడ ఆ జాగరూకత అది మీది, మీ సంస్కారం అది. ఆ సంస్కారం వలన మీరు జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఉత్తమ సంస్కారాలు ఎప్పుడు అంతే కదా. బాహ్యంలో కూడా మీరు అలా సంస్కారం మంచిది అందరు చాలా మంచి వాళ్ళు అంటారు. లేకపోతే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అనలేదు. నోరు అంటే వాడి ఆచరణ కూడా అది. అంతేగా నోటితో ప్రేమగా మాట్లాడి చేత్తో 2 దెబ్బలేస్తే. కాబట్టి నోరు మంచిదంటే అర్థం ఏంటంటే ఆచరణ మంచిగున్న వాడికే కదండి మంచి పేరు వస్తుంది. సంస్కారం బాహ్యంలో కూడా. అలాగే సాధకులకి ఉత్తమ సంస్కారం అనేది ఆవశ్యకం, ధర్మం. ఆ ధర్మం ఉన్నప్పుడు సాధన చక్కగా వెళుతుంది. ఇవి ఏ సాధన అయినా, ఏ మార్గమైనా, ఏ సాంప్రదాయమైనా చివరికి జ్ఞానోదయమే చరమస్థితి. అంటే అర్థమైంది కదా. ఎప్పుడు పొరపాటు పడరాదు. మీరు ఈ జన్మలోనే తుదకు అని అంటే ఏ తుదకు గుర్తు పెట్టుకోవాలి. ఏ తుదకు మొత్తం సృష్టి అప్పటి వరకు నేను నికృష్ట జన్మలు పొందుతాను అంటే ఎవరేం చేయగలరు? లేదమ్మా, అలా కాదు, తెలిసినప్పుడు పొందరు. కర్మ జీవుని జ్ఞాన సౌధం వరకు తీసుకొని పోయి అతక వదులుతుంది. అటు పిమ్మట జ్ఞానమే వారిని సౌధాగ్రమగు మోక్ష స్థానానికి. అంటే ఇక్కడ అదే కదా చేస్తాను. ఎన్నో కర్మలు మానేయలేదు. ఇప్పుడు మానేసి కొత్త కర్మలు తెచ్చుకుంటున్నారా? మనసు నిర్మలత్వం పొందిన తర్వాత మళ్ళీ అందరూ చెత్త చేర్చకండి. చక్కగా ఉత్తమ సంస్కారాలతో చక్కగా ఉండండి. ఏమీ పర్వాలే. భాగ్యం ఎక్కడికి పోతుంది. అసలు భాగ్యం గురించి చింతున్నవాడు ఇంకా సాధకుడు ఎలా అవుతాడు అసలు? ఇక వాడు శిష్యుడు అయ్యే ఛాన్సే లేదు. సాధకుడు అయితే శిష్యుడు అవుతాడు. ముందు సాధన, తర్వాత శిష్యరికం. కాబట్టి జ్ఞానం అనేది అకస్మాత్తుగా లభించే వస్తువు కాదు. కాబట్టి పరమార్థ కల్పలు చేయించు రాగా రాగా చిత్తశుద్ధి జనించి తదుపరి ఆ జ్ఞానం ఉదయిస్తుంది. కాబట్టి రకరకాలు ఇవన్నీ కూడా మీకు నిజంగా అవసరం లేదు. ఎందుకంటే మీకు అన్ని అయిపోయాయి. ఇంకా అవన్నీ ఎలా వచ్చారు ఏమిటి అనేది అనవసరం. వచ్చేసారు కదండి. ఒడ్డుకు వచ్చాక మళ్ళీ లోపలికి వెళ్ళి ఇలా జరిగింది అలా జరిగింది అనుకుంటారా? అమ్మయ్య వచ్చేసాం అంటారు. అంతే. అలాగే ఇప్పుడు జ్ఞానం వచ్చేసారు, ఇంకా సాధన ఒకటే మిగిలింది. కాబట్టి ఆ సాధన ఎలా చేయాలో కూడా చెప్పబడింది. కాబట్టి ఉత్తమ సంస్కారములతో సాధన చేస్తే, ఉత్తమ సంస్కారం అంటే ఆ యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ కనుక సాధన చేస్తే సిద్ధి పొందుతారు. కాబట్టి సత్కర్మలు జీవనకు మోక్ష ప్రాప్తికై అత్యవసరాలు. కాబట్టి సత్కర్మ అనగానే దాన ధర్మాలే కాదు, ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉండటం. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మీ సంస్కారాన్ని మార్చకుండా
వాళ్ళతో ప్రేమ వ్యవహారం చేయటమే, ధర్మంగా ఉండటమే సత్కర్మ. బాగా గుర్తుపెట్టుకోండి. సత్కర్మ అనగానే దానాలు ధర్మాలు పక్కవాడికి హెల్ప్ వెనకవాడికి హెల్ప్ కాదు. అమ్మ మీ బుద్ధి సక్రమంగా ఉండటమే. ధర్మంగా ఉండాలి బుద్ధి అనేది. ఆ, బుద్ధి ధర్మంగా ఉంటే అదే సత్కర్మ. ధర్మంగా లేకపోతే ఇంకా వాడు పక్కవాడికి ఏం చేస్తాడు వెనక, అంటే తనకు ఏదైనా అవసరం ఉంటే చేస్తాడు, అప్పుడు అది ధర్మం అవుతుందా? అవ్వదమ్మ. కాదమ్మా. ఇవి చాలా ఉంటాయి. కాబట్టి సత్కర్మ అంటే ముందు నేను నుంచే మొదలు పెట్టుకోవాలి. ఈ నేను సరిగ్గా ఉంటే, ధర్మంగా ఉంటే వాడి మాట సత్కర్మే, చేత సత్కర్మే అవుతుంది. ఆ, ఉంటాను. నిరంతర దైవ చింతనచే, సత్ కార్య ఆచరణముచే, భగవద్ క్షమత భగవత్ ఆరాధనచే భగవానుడు కరుణించి జీవునకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, అంటే బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు ముక్తి లభిస్తుంది. జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకుని కర్మను ఆచరిస్తే అంటే మీ ధర్మాలు చేస్తే అని. మళ్ళీ మొదటికెళ్ళి ఏవో కర్మలు చేస్తుంటే కాదు. ఇప్పుడు మీకు జ్ఞానం తెలిసింది కాబట్టి ధర్మాన్ని మాత్రమే ఆచరణలో పెట్టాలి. ఆ ధర్మాన్ని ఆచరణ పెట్టి సాధన చేస్తూ ఉంటే రెండు సైమల్టేనియస్ గానే జరగాలి. ఇది ఒకసారి అదొకసారి కాదు, సైమల్టేనియస్ గా రెండు. ఊపిరి ఎలా మీలో జరుగుతుందో అలాగే ధర్మము సాధన జరగాలి. అలాగే సాధ్య వస్తువులను పొందినను లోక సంగ్రహార్థము పెక్కురు మహాత్ములు కర్మను వదలక ఆచరిస్తూనే ఉంటారు. అట్టి జ్ఞానాన్ని తత్వవేత్తలకు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసియు సమయము చూచి వినయంగా ప్రశ్నించి సేవ చేసి వారి వలన తెలుసుకోవాలి. వారు నీకు ఉపదేశిస్తారని అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, ఇలా అడగాలి అని చెప్పారు. తత్వవేత్తలకు జ్ఞాన పుంగవుల వలన ఆ జ్ఞానం లభిస్తుంది. వాచా వేదాంతుల వలన లభించదు. పరమాత్మ తత్వమును ప్రత్యక్షముగా గాంచిన వారి వలన, అంటే అనుభూతం చేసుకున్న వారి వలన అని స్పష్టంగా చెప్పారు. వేదాంతమును బోధించువారు, శాస్త్ర పాండిత్యం కలవారు ప్రపంచంలో చాలా మంది ఉండవచ్చును గాని ప్రత్యక్షముగా అనుభవించి బోధించువారు చాలా అరుదు. అట్టి అనుభవజ్ఞుల వాక్యమునకే లోకమున విలువ. పరమాత్మ గ్రంథస్థమగు ఒకనొక పదార్థము కాదు ఏది ఈ జ్ఞానం. ప్రతి వారును తగు ప్రయత్నం ఆచరించి పొందాలి, అనుభూతం చేసుకోవాలి. అయితే వారు వేరుగా అతనికి కనిపించరు, తన స్వరూపంగానే ఉంటారు జ్ఞానులు కూడా. తత్వదర్శులకు అట్టి మహాత్ములు జనులకు జ్ఞానాన్ని బోధిస్తారు. సరే, అందరికీ బోధించరాదని చెప్పారు కృష్ణ పరమాత్మ. 3 షరతులు. ప్రణిపాతేనా, సాధకుడు మహాత్ముడకు జ్ఞానికి భక్తిపూర్వకంగా వినయ విధేయతలతో నమస్కారము ఆచరించాలి. సాష్టాంగం, మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం. సరే, ఆడవాళ్ళకి తెలుసు కదా. అలాగా భక్తిపూర్వకంగా వినయ విధేయతలతో. ఏదో నీరసంగా పెట్టాల్సే, తప్పదురా భగవంతుడా అని కూడా పెడతారు కొంతమంది. అది కూడా గురువు చూస్తూనే ఉంటాడు. తప్పదు. అసలే నవ్వొస్తుందండి ఇలాంటివన్నీ చదువు. తన యొక్క గర్వమును, అహంకారమును, దర్పమును అచ్చోట కక్కి వేయవలెను. చూసారా, వినయంగా భక్తిగా పెట్టాలంటే లోపల అది ఉంటే వంగుతాడంటే అసలు. బంగారం. చూసారా, గర్వాన్ని, అహంకారాన్ని, దర్పాన్ని నిరహంకారుడై నిగర్వి అయి వినయముతో కూడి ఉండాలి. తాను గొప్ప అనుభావము ఉండరాదు. ఏమిటి గొప్ప? దేంట్లో గొప్ప? అన్ని నశించే వాటిల్లో కదా గొప్పతనం. అది ఆ, భావం ఉండరాదు. ఎందుకనగా దేహాభిమానమును పిశాచము. చూసారా, ఈయన కూడా వదల్ల పిశాచాన్ని. దేహాభిమానమును పిశాచము లోన ఉన్నంత వరకు గురు బోధ హృదయమున ప్రవేశించదు. మురికి గుడ్డకు రంగు అంటనట్టుగా ప్రవేశించదు. దానికి వేరే కథలు చెప్పుకోవచ్చు, ఏదైనా అనొచ్చు, ఏదో రకంగా అనొచ్చు. కాబట్టి గురువునే ప్రాధేయపడితే గురువు మరలా వారిని మార్గంలోకి తీసుకోవడానికి ఏదో చేస్తారు. అంతేగాని అక్కర్లేదు మొదలు అంటే ఏం చేస్తారండి? ఏమీ చేయలేదు. సాష్టాంగ నమస్కారము చే అభిమానము చచ్చిపోవును. సాధకునికి నిరభిమానత్వము ప్రప్రథమన ఆవశ్యకత ఉన్నది.
ఉమ్. నిలబడి దండం పెట్టినా చాలదా, వంగి దండం పెట్టినా చాలదా అనినా చాలదు. అష్టాంగములు నేలను స్పృశించినట్లు సాష్టాంగ వందనము ఆచరించవలసినదే. ఇది ఒక గొప్ప సాధన. ఆ సాధనచే ఒంటికి పట్టిన కొవ్వు అహంకారం కరిగిపోతుంది. వాస్తవంగా మహనీయులు తాము నమస్కరించబడవలనని ఎన్నడూ ఆశించరు. కానీ సాధకునిలో వినయ విధేయతలున్నవో లేవో ఇట్టి క్రియలచే పరీక్షించి ఆ పిదకనే ఉపదేశిస్తారు. గొప్పవాడు అయి ఉండుగాక, అధికారం కలిగి ఉండుగాక, రాజాధిరాజు అయి ఉండుగాక, కానీ దేవుని దగ్గర, గురువు దగ్గర, మహనీయులకు తత్వవేత్తల దగ్గర ఆ అధికారములు చెల్లవు. జనక మహారాజు దిగమంటే దిగిపోలేదంటే అష్టావక్రుల దగ్గర, అందుకని అవును. ఆయనకు వచ్చింది. అంతేగాని "ఏయ్, నేను రాజుని, నువ్వు జనుడు, నువ్వు నోరు మూసుకుని నాకు చెప్పు" అని అన్నానా ఆయన? ఆయన అనలేదు అలాగా. వెంటనే అసలు ఒక్క సెకండ్ కూడా లేదు. నాకు అన్ని దారాదత్తం చేయంటే చేశాడు. దేవుని దగ్గర, గురువు దగ్గర, మహనీయులకు తత్వవేత్తల దగ్గర అధికారములు చెల్లవు. పరమాత్మ దృష్టిలో వ్యావహారిక పదవులకు విలువ లేదు. భౌతిక బల సంపత్తులు ఆధ్యాత్మిక సంపద కడ తల వంచవలసినదే. బ్రహ్మ బలమే నిజమైన బలము. విశ్వామిత్రుడు గొప్ప భౌతిక బలం కలిగి ఉన్నను ధిక్ బలం, క్షత్రియ బలం, బ్రహ్మ తేజో బలం అని వచించి వశిష్ఠ మహర్షి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి దిక్కంటే వాటికి దిక్కన్నాడు. అహంకారంతో చెప్పలేదు. ఇవన్నీ అనవసరం. దిక్కంటే ఏమని చెప్పాలి? అచ్చ తెలుగులో చెప్పడం కష్టం. ఇవన్నీ వేస్ట్ అని అర్థం. దిక్కు అంటే అర్థం అది. వీటికి దిక్కు అన్నాడు ఆయన అని సాష్టాంగ నమస్కారం చేసి బ్రహ్మర్షి అని వారిచే స్తుతింపబడుట సర్వులను తెలుసుకున్న విషయమే కదా. ముందు అహంకరించాడు. అహంకారం ఉన్నన్ని సార్లు, ఎన్నిసార్లు 2-3 సార్లు తపస్సు చేసినా 2000 సంవత్సరాలు అలా చేశాడు ఒక్కొక్క దారి. కానీ అహంకారం నశించినందువల్ల అతను బ్రహ్మర్షి అవలేదు. ఆఖరికి అది తెలుసుకుని ఆ బుద్ధిని సరిచేసుకుని మళ్ళీ తపస్సు చేశాడు. అహంకార రహితంగా చేశాడు. అందుకే మీకు సాధన చేసేటప్పుడు నేను లేకుండా చెయ్యండి అని చెప్పేది. ఇష్టం వచ్చినట్టు చెయ్యకండి. ఎప్పుడంటే అప్పుడు అలాగా ఓ నియమము, ఓ పద్ధతి లేకుండా ఇవాళ అది, ఇవాళ రేపు అది, ఇంకోటది అని బాహ్యంలో మనకి, అంటే అసలు మనకి అది లేదు, మనకేం విధించబడలేదు. అయినా సరే దూరిపోయి నేను చెయ్యాలేమో, నేను చేస్తాను అనేసి వెళ్ళిపోయి అలా దూరిపోయి పనులన్నీ చేసుకుంటూ ఉంటే సాధన ఎక్కడ చేస్తారంటే సాధనలో దూరిపోయి చేయాలి. అంతేగాని బాహ్య కార్యక్రమాల్లో ఎందుకండి? చెయ్యరాదు. కాబట్టి అలా అని ఆయన పొందారు. కనుకనే పూర్వకాలమున రాజాది రాజులు, శ్రీమంతులు ఎక్కడోనో ఏకాంతమున కౌపీనధారి అయిన జ్ఞాని యొద్దకు చేతులు కట్టుకుని వచ్చి సాష్టాంగ వందనము చేసి ఉపదేశాన్ని పొందుతున్నారు. ఒకవేళ గర్వముతో పెద్దల యొద్దకు ఎగినచో ఆ టీవీ అభిమానమును చూసి వారు ఉపదేశింపనిచో నష్టపడినది ఎవరు? కనుకనే అన్ని మతముల వారును దేవాలయములందు పెద్దల సన్నిధి యందు చెప్పులు తలపాగా తీసివేస్తారు. ఆ వస్తువునందు అభిమానము రేకెత్తించు గుణం ఉంది కాబట్టి అలా వినయంగా ఉండాలి. నేను అన్న భావన స్ఫురణ లేకుండా ఉన్నవాడే శిష్యుడు. వాడైతేనే వాడి సాధననే తొందరగా ఫలిస్తుంది. నేనుతో ఉన్నవాడు శిష్యుడు అవనేవడు. కాబట్టి వాడిది ఎలా ఫలిస్తుందండి? ఇవన్నీ కూడా జ్ఞానికి స్ఫురణ కలగా. అందుకనే సంస్కారం, ధర్మం ఉన్నప్పుడు ఇవన్నీ పరిప్రశ్నేనా పెద్దలకు సాష్టాంగ వందనం ఆచరించి తన సందేహాలను గురించి వినయముతో సమయ అసమయములను చూసి ప్రశ్నించాలి. కాబట్టి సౌమ్య వాక్యములతో భక్తి భావంతో ప్రశ్నించాలి. అహంకారంగా ఇప్పుడు అంటలేదు చాలా మంది మీరు చెప్పగలరా అని అడుగుతారు. చాలా మంది ఇప్పుడు కూడా బయట కొంతమంది అడుగుతారు, మీరేమైనా చెప్పగలుగుతారా అండి, మీరేమైనా చేయగలుగుతారా? సందేహం ఉన్నప్పుడు అడగటం ఎందుకండి? మీరే చేస్తారని నాకు నమ్మకం అండి అని అంటే అది నీ యొక్క భావనని స్థిరీకరిస్తుంది. పరమాత్మను కూడా స్వామి నువ్వు తప్ప అన్య శరణం లేదు, ఈ పని నువ్వే చేయాలి అంటే ఆయన చేస్తాడు. స్వామి నీ వల్ల అవుతుందంటావా అంటే చాలా సిన్సియర్గా నా వల్ల అవ్వదురా పక్క వీళ్ళంటాడు. అందుకని సోమవారం ఒకడు, మంగళవారం ఒకళ్ళు ఇట్లా ఇన్ని మంది పట్టుకోకూడదు. నాకు అవన్నీ తెలియదు స్వామి, ఏ వారాలు నాకు తెలియదు, నాకు తెలిసింది నువ్వే. కాబట్టి నాకు కష్టం వచ్చినా నువ్వే, నాకు సుఖం వచ్చినా నువ్వే. కాబట్టి ఏం చేసుకుంటావో చేసుకో అన్న ఎవడైతే దృఢత్వంతో ఉంటాడో వాడికి అసలు ఏది రాకుండా ఆయన కాపలా కాదు. అంతేగాని సోమవారం ఒకళ్ళని పట్టుకుని
సోమవారం నాడు కష్టాలని ఒకళ్ళకి, మంగళవారం కష్టాలు ఇంకొకళ్ళకి చెప్తే పాపం ఎవరు ఏం చేస్తారండి? వాళ్ళల్లో భేదాలు లేవు, నువ్వు భేదాలు కల్పించుకుంటే. అందువల్ల ఆ వినయంగా, దృఢత్వంతో, ఆ నమ్మకంతో ప్రశ్నించాలి. నువ్వు నమ్మకంతో ఎప్పుడైతే ప్రశ్నిస్తావో అది కష్టం చెప్పుకున్నా సరే, సమాధానం అయినా అంటే సందేహం అయినా సరే తీరుతుంది. డౌట్ ఉన్న వాడికి సమాధానం చెప్పినా డౌట్ గానే ఉంటుంది. అందుకని ఆయన చెప్పింది పరిప్రశ్నేనా అంటే అర్థం అంత ఉంటుంది. కేవలం పరిప్రశ్న అంటే మరలా మరలా అని కాదు అర్థం. అది అర్థమే, బాహ్యానికి కనపడేది ఆ అర్థం, సూక్ష్మార్థం మళ్ళీ ఉంటుంది. అదే భగవద్గీత ఆయన ఎందుకు చెప్తాడండి పని లేక, సూక్ష్మార్థాలు లేకపోతే. ఎవరైనా చదువుకుంటే మీకు తెలిసిపోదు. సేవయా, ఇక మూడవది సేవ. పెద్దలకు సేవ చేసి వారి అనుగ్రహాన్ని సంపాదించాలి. గురు సేవచే గురువుల హృదయాన్ని చూడగొనవచ్చును. వారి అనుగ్రహము కటాక్షము లేనిచో పరమార్థ రంగమున సాధకుడు ఒక్క అడుగైనను ముందుకు వేయజాలడు. కనుకనే గురు సేవ, దైవ సేవ అత్యవసరములని శాస్త్రములందు వర్తింపబడినది. మాయను దాటవలెనని అనినా మాయను జయించిన మహనీయుల అండదండలు ఉండాలి. గురు సేవ ఎందు గొప్ప ప్రయోజనము కలదు. సాక్షాత్ పరమాత్మ చెప్పిందే, నేనేం చెప్పట్లేదు. నేను దైవ సేవ చేశాను, నేనేం దైవ సేవ చేయలేదు, గురు సేవ చేయలేదు అన్ను. నాకు లభించిన గురువుకి నేను చేశాను. మనసు ముఖ్యమమ్మా, చాలా ముఖ్యం మనసు అనేది. మనసు ఎప్పుడూ కూడా ఆ గురు సమక్షంలో రెండవ దానికి వెళ్ళకూడదు, భావరహితంగా ఉండాలి అంతే. గురువు చెప్పాడు వెంటనే నీకు ఇక్కడ ఆ స్ఫురణ రావాలి, చేసేయాలి అంతే తప్ప ఏమిటి చేద్దాము, ఎలా చేద్దాము, ఇదేలాగా అదేలాగా ఇన్ని రకాలుగా ఆలోచిస్తే అది సేవ అవ్వదు. భావనతో చేసేది సేవ కాదు, చాలా సార్లు. కాబట్టి గురు సేవ నేను చేశాను, మీకు చెప్పినట్టు కూడా ఉన్నాను కొన్నిసార్లు సందర్భాల్లో. కాబట్టి గురు సేవ అలా చేశాను, దైవ సేవ కూడా అలాగే చేశాను. చెప్పా కదా మీకు, ఆవిడెవరో నన్ను పనమ్మాయి అనుకుందని. నేనేం ఫీల్ అవ్వలేదు, నాకేం ఆవిడ మీద కోపం రాలేదు. అవును, నేను అమ్మవారికి సేవకురాలనే కదా, తప్పే ఉంది ఆవిడ నేను పనమ్మాయిని అనుకుంటే, దోషమేం లేదు. అలా దైవ సేవ చేస్తేనే, గురు సేవ చేస్తేనే మాయను మనం సులభంగా దాటగలుగుతాం. మాయాన్ని తెలియకుండా వాళ్ళు దాటించారు. మీకు సాక్షాత్తు దొరికినా మీరు మాయలో ఉంటున్నారు తప్ప, మాయను దాటడానికి మీకు దొరికిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మాయను దాటవలనన్నా మాయను జయించిన మహనీయుల అండదండలు ఉండి తీరాలి. గురుసేవ ఎందు గొప్ప ప్రయోజనం కలదు. శిష్యుడు తాను చేయవలసిన పద్ధతిలో చేసినచో, గురువు తాను చెప్పవలసిన పద్ధతిలో చెప్పుచు, శిష్యుడు తన కర్తవ్యముని విస్మరించినచో గురువు నుండి బోధను ఎన్నటికి ఆశించలేడు. అంటే అర్థం వాడికి బోధ జరుగుతుంది కానీ బుర్ర లోపలికి ఎక్కడ వెళ్తుందండి? అనవసరమైన విషయాల్లో ఉంటుంది, అనవసర విషయాల్లో సందేహాలు వస్తాయి, ఇలా రకరకాలుగా జరుగుతుంది అర్థం. కాబట్టి గురువులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అజ్ఞానంలో పడి ఉన్న వారికి ఇంకేం కావాలి? ఏది సత్యమో నిత్యమో దానినే వారు ఉపదేశిస్తారు. ఇక శిష్యుడు ధన్యుడైపోతాడు. కాబట్టి ఆధ్యాత్మ క్షేత్రమున పురోగమించడం గురువు యొక్క సహాయం తప్పక అవసరమని పరమాత్మ చెప్పారు. గురు సన్నిధి యందు, గురుకుల వాసమునందు శిష్యుడు ఎట్లు ప్రవర్తించవలెనో అది కూడా ఆయన చెప్పాట. కాబట్టి గురు సమక్షం అనేది కూడా అంత తేలిగ్గా లభించేది కాదు. గురువు అనుగ్రహం ఉంటేనే అది లభిస్తుంది. కాబట్టి ఆ గురు సమక్షాన్ని వృధా చేసుకుంటే ఇంకా ఏం చెప్పడు. గురువు ఏమంటాడు, ఎన్నిసార్లు చెప్తాడు? కాబట్టి అది వృధా చేసుకోకుండా ఉండాలి అంటే గురు సమక్షంలో ఉన్న వాళ్ళైనా, దూరంగా ఉన్న వాళ్ళైనా భావరహితంగా ఉన్నప్పుడే వారు కూడా ఎక్కడున్న గురు సమక్షాన్ని ఫీల్ అవుతారు, ఆ ప్రయోజనాన్ని పొందుతారు. గురువు సర్వత్రా ఉన్నాడు, గురువుకి ఏమి ఒక చోటే ఉండేంత పరిమితికి లోబడిన వాడు కాదు. కాబట్టి మీ మనసుల్లో ఎప్పుడైతే ధర్మం ఉంటుందో, మనసా వాచ కర్మణ అద్వైతాన్ని మీరు ఆచరణ చేస్తారో, మీరు ఎక్కడున్నా కూడా ఆ యొక్క గురు సమక్షాన్ని మీరు అనుభూతి పొందవచ్చు. ఇహ సాక్షాత్తు అంటే ఒక దేహం ఉన్నది కాబట్టి గురువుకి, ఆ దేహంతో ఎక్కడ గురువు ఉన్నారో ఆ సమక్షంలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు ఇంకా చాలా జాగరూకతతో, ఆ మనస్సులో ఎక్కడా కూడా ఇంత లేస మాత్రమైన అహంకారం కానీ నేను భావన లేకుండా కానీ ఉండాలి. అప్పుడు
సరే ఏం ప్రయోజనం పొందుతారో అది కనపడదు. శుభం భూయాత్.